వినడానికి సిద్ధపరచుకుందాం. తమ్ముడు జనార్దన్ సాక్ష్యం చెప్తున్నప్పుడు నాకు ఒక విషయం బైబిల్లో నుంచి స్ఫురించింది. ఇది ఆల్మోస్ట్ ఆది కాండంలో జరిగినటువంటి ఒక సంఘటన. 24వ అధ్యాయము ఆఖరి భాగం ఇలా ఉంటుంది. అప్పటికే అమ్మ చనిపోయింది. 67వ వచనం 24వ అధ్యాయం. ఇస్సాకు తల్లి అయిన సారా గుడారములోనికి ఆమెను తీసుకుని పోయెను. అట్లు అతడు రెబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. అంతే, ఇంట్లోకి తీసుకొచ్చాడు, అలా పరిగ్రహించాడు. రిసెప్షన్ లేదు, థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ లేదు, మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోవడమే కాదు, ఆ తర్వాత జరిగిన సంఘటన ఏంటట, దుఃఖ నివారణ పొందాడు. భార్య దొరికిన వానికి మేలు దొరికింది. ఎస్తేరు రాణి దొరకడాన్ని బట్టి తమ్ముడికి మేలు దొరికింది. ఆ మేలును బట్టి దుఃఖ నివారణ పొందాడు. ఎట్లా దుఃఖ నివారణ పొందాడు? తనకు దేవుడు బిడ్డనిచ్చిన వెంటనే భార్యతోనూ బిడ్డతోనూ సంతోషిస్తూ దేవుడిని మహింపరుస్తూ హృదయపూర్వకంగా ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మరి ఈ సమయంలో మనం ఇక్కడ కూడుకున్నాం. సో చాలా కాలం నుంచి అడుగుతున్నాడు, అన్నా మరి ఒకసారి మీరు రావాలి అని. సరే వస్తాను సమయాన్ని బట్టి అని ఎదురు చూస్తాం. మరి దేవుడు ఈరోజు ఈ సమయాన్ని ఇచ్చాడని నేను నమ్ముతున్నాను. కొద్ది సమయం ఈ ప్రదేశంలో మన దగ్గర పోతుంది, కొద్ది పక్కన తిప్పదు, బయట తిరిగిపోతుంది, గాలి నాకు అయిపోతే ఎలాగరా. దేవుని యొక్క ఆలోచనలు గంభీరములు గనుక వాక్యంలో నుంచి ఆ మాటను మనం కొద్ది సమయం పరీక్షించుకుందాం. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదువుకుందాం. ఐజయా 46:4. యెషయా గ్రంథం 46వ అధ్యాయము 4వ వచనం. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొనవాడును నేనే, తల వెంట్రుకలు నెరియ వరకు నిన్ను ఎత్తుకొనవాడును నేనే. చక్కటి వాగ్దానం కదా ఈ మాట. 31వ తారీఖు రాత్రి మీకు ఎవరికైనా వాగ్దానాలు తీసే అలవాటు ఉంటే ఆ వాగ్దానాలు తీసుకున్న వెంటనే ఈ మాట రాగానే మురిసిపోతారు. బా ఎంత చక్కటి మాట ఇచ్చేసాడండి దేవుడు, ఈ మాట ప్రకారం నన్ను చూసుకుంటాడంట, మరి వదిలిపెట్టంట అని అంటారు. అలా వదిలిపెట్టిన ఒకడు చూపించండి నాకు. మరణం రాకుండా ఈ భూమి మీద ఉండిపోయినాడు ఎవడన్నా ఉన్నాడా? ఇక అప్పుడు లేడు. ఇప్పుడు కాదు, మన ముందు తరాల నుంచి లేరు, ఇప్పుడు లేరు, రాబోతున్న కాలంలో కూడా ఏమో చెప్పలేం. ఆయుష్కాల ప్రమాణాలు పెంచడానికి శాస్త్రవేత్తలు చాలా విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని రకాల మందులు కనిపెడుతున్నారు, జెనెటికల్ డిఫార్మేషన్స్ చేస్తున్నారు. తద్వారా మనుషుడు చాలా ఆశ్చర్యకరమైనటువంటి శరీర రూపాన్ని ధరించుకోబోతున్నాడు. ఎలాంటి రూపం తెలుసా? శరీరమేమో అంటే ఆకారమేమో మానవ ఆకారం, కానీ శరీరం యొక్క భాగమేమో పంది ఆకారం, పిగ్. అలాగా తయారు చేసిన దాన్ని బీస్ట్ అని పిలుస్తారు. అట్లా చేసి శరీర ఆయుష్కాల ప్రమాణాలను పెంచుతారు. ఎందుకంటే మరి పంది ఎక్కడెక్కడ తిరుగుద్దో మనకు తెలుసు. అయినప్పటికీ దాని ఆరోగ్యం ఎప్పుడైనా జ్వరం వచ్చి సుస్థి చేసి తినదరక్క ఎక్కడైనా కూర్చున్నట్టు మూలం పడినట్టు ఎక్కడైనా చూసామా? చూడండి. ఆ పిగ్మెంట్స్ తీసుకుని దానిలో నుంచి ఈ రూపాన్ని తయారు చేయడానికి శాస్త్రజ్ఞులు పూనుకుంటున్నారు. ఎందుకంటే అనారోగ్యం లేకుండా ఆరోగ్యవంతమైన శరీర రూపాన్ని తెచ్చుకునేటువంటి ఒక మానవుని తయారు చేయాలన్నది శాస్త్రవేత్తల యొక్క ఆలోచన అయింది. సరే, దేవుని మాట మారదు కాబట్టి ముదిమి వచ్చేంత వరకు కూడా ఆయన మనల్ని ఎత్తి పట్టుకుంటాడు అని చెప్తున్నాడు. ఇక్కడ చాలా మంది పెద్దలు ఉన్నారు, ఇక్కడ పిల్లల తల్లులు ఉన్నారు, ఈ కుటుంబంలో కూడా బిడ్డ తల్లిగా ఉన్నారు. కాబట్టి కొన్ని విషయాలు మనం వాక్యంలో అసలు పిల్లల గురించి లేక కుటుంబం గురించి లేక వ్యవస్థ గురించి దేవుని ఆలోచన ఏ రీతిగా సిద్ధపరచబందో కొన్ని మాటలు మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. మనం సహజంగా ఒక 8 భాగాలుగా మానవ జీవిత కాలాన్ని విభజిస్తాం. 80 అంటే 8 పదులు 80. మొదటి 10 బాల్యం, 10 సంవత్సరాలు. మీకు 10 సంవత్సరాల లోపు ఏమైనా గుర్తున్నాయా అంటే ఎవరికైనా గుర్తున్నాయా? 10 years లోపు ఏమైనా గుర్తుంటే చూడండి, ఏమీ లేవు. కానీ విచిత్రం ఏంటంటే 10 సంవత్సరాల లోపు మీకు ఎన్ని ఆపరేషన్ చేసినా మీకు ఇబ్బంది ఉండదు. తొందరగా హీలింగ్ వచ్చేస్తుంది, స్వస్థ వచ్చేస్తుంది. చెయ్యిలు ఇరిగినా, కాళ్ళు ఇరిగినా, కోతలు పెట్టినా, గుండె మార్పిడి జరిగించినా కూడా ఇబ్బంది ఉండదు. 10 years అనేది బాల్యమును
చాలా చక్కగా గడిచిపోయే దినాలు. మళ్ళీ రమ్మంటే రావు. మనకేమో ఈ వయసులోకి వచ్చిన తర్వాత ఏది 4 పదులు 5 పదులు వచ్చిన తర్వాత మనకి మొదటి 10 గుర్తు వస్తుంది. ఆ రోజుల్లోనే బాగున్ను, స్కూల్ లేదు, కాలేజ్ లేదు, ట్యూషన్ లేదు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఎంత హాయిగా తిరిగేవాళ్ళమో, ఎంత చక్కగా పైన బట్ట ఉండేది కాదు, కింద ఉండేది కాదు, అంతా ఎయిర్ ఫ్రీయే. ఎక్కడ పరిగెత్తినా ఎవడు అడిగేవాడు లేడు, ఎలా ఉంటే అలా ఉండేవాళ్ళం. ఎంత ఆనందంగా ఉండేదో. అప్పట్లో ఇవన్నీ శివసన్ చెట్లు ఉండేవేమో, అక్కడక్కడ ఏమైనా దొరుకుతూ ఉంటాయి, తెచ్చుకుని తిన్నా ఎవడు అడిగేవాడు కాదు. చాలా ప్రశాంతంగా గడిచిపోయినటువంటి బాల్యపు దినాలు. సెకండ్ టర్మ్ ఏమో 20కి వచ్చేటప్పటికి యవ్వన కాలం, యూత్ అంటే 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలకు వచ్చేటప్పటికి మనిషి శరీరానికి కావలసినటువంటి తెలివి, జ్ఞానము, చదువు రూపంలో మనం అందించడానికి ప్రయత్నం చేస్తాం. మొదటి 10లో పిల్లల్ని ఎంత జాగ్రత్తగా మీరు పెంచినా ఆ పెంపకం యొక్క ప్రతిరూపం సెకండ్ 20లో వస్తాయి. 20 ఏళ్ళు వచ్చేటప్పటికి మీ పిల్లలు ఏ ఆకార ఆకృతిని ధరించుకుంటారో, ఏ ఆత్మీయ ఆలోచనలు వారు ధరింపజేయబడతారో అది మొదటి 10లో మీరు పెంచిన పెంపకం యొక్క రూపం. మీరు అనొచ్చు, వాళ్ళకి చదువు అబ్బలేదండి. మంచిదే, చదువు అబ్బకపోయినంత మాత్రంలో ప్రమాదం ఏం లేదు, కానీ ఆ మనిషి యొక్క గుణం అబ్బకపోతే మాత్రం తప్పు తల్లిదండ్రులది. సో 20 ఏళ్ల వరకు వారికి ఆ సంస్కార క్రియలన్నిటినీ 20 ఏళ్లకు నేర్పుతాం. తర్వాత 10, 30 ఏళ్ళు. 30 ఏళ్ళకి వచ్చేటప్పటికి మనుషులందరికీ ఒకే ఆలోచన, పెళ్ళెప్పుడు, ఎప్పుడు చేస్తావు, ఇంకేం పెళ్ళి లేదా, ఇంకేం చూడవా, ఇంకేం చేయవా, మా ఎరుకున మా దూర బంధువు తనక పిల్లోడు ఉన్నాడు, చేసుకుంటావా వదిన, ఆడు చేసుకోకపోయినా, ఆళ్ళు చేసుకోకపోయినా పక్కింటోడు ఊరుకోడు. పెద్ద పేచి గొడవ పెట్టేసి ఎలాగొకలాగా ఆడికి పెళ్లి చేసేయాలి, ఆ అమ్మాయికి ఏదో పెళ్లి చేసేసి ఒక కుటుంబాన్ని కట్టేయాలి అనేటువంటి ఆలోచన. ఈ లోపు 30 ఏళ్ళకి ఆడేమన్నా అల్లరచిల్లరగా అయిపోయాడు అనుకోండి, అప్పుడు కూడా ఇదే తొందర. ఏమ్మా ఆయన అలా కనేసి రోడ్డు మీద వదిలేసావా, ఆడు చూడు గాలి తిరుగుతున్నాడు, తొందరగా నువ్వేదో పెళ్లి చేసేస్తే ఒక ఇంట పడు ఉంటాడు, ఒక ఇంచోడు అవుతాడు, ఏదో వాడి సంసారంలో దిద్దుకుంటాడు, వాడికి బాధ్యతలు వస్తాయి అనే భారంతో సమాజమే ఆ ఒంటరితనాన్ని ఒప్పుకోక త్వరగా అతనికి తోడిచ్చి అతనికి ఒక కుటుంబాన్ని కట్టాలని మనం ఆలోచన చేస్తాం. 30 ఏళ్ళకి మరి పిల్లల్ని చూసుకుని, పిల్లవాడిని చూసుకుని ఒక సంసార అనుబంధానికి వచ్చేస్తాం. 30 ఈ 30 ఏళ్ల నుంచి 40 4వ 10లోకి పడిన వెంటనే మనకి పిల్లలు, వాళ్ళ ప్రయాస స్టార్ట్ అయిపోద్ది. మీ పిల్లల తనం అంటే మీ బాల్యం మీకు గుర్తొచ్చేది 40 తర్వాత. అప్పటి వరకు మీకు ఎన్ని చెప్పినా బురకెక్కదు, కానీ నీ కొడుకు నీకు ఎదురు తిరుగుతాడు చూడు, అప్పుడు నీకు అర్థం అవుతుంది, నాన్న అమ్మ మమ్మల్ని ఎలా పెంచావు, అమ్మ ఎలా పెంచావు నాన్న. ఈ ఒక్క లింగును ఒకడు పుడతాడు, ఆ ఒక్కడికే ఆడు జడిసిపోయి ఎలా పెంచావు నాన్న. అప్పట్లో ఏంటి సంతానం, 1, 5, 6, 7, ఒక చోట అయితే డజను, ఏది 10 కాదు పిల్లలు తిరిగినట్టు. ఎంత పెరిగినా ఏమీ అనుకోకుండా, ఏమండి ఇప్పట్లో లాగా ఏమన్నా ఉద్యోగాలు, ఏమన్నా వేలల్లో ఉద్యోగాలు, జీతాలు వచ్చినాయా? ఏమీ లేదండి. అదే మట్టి పని, అదే కూలి పని, అదే కొబ్బరికాయ, అదే పొలం పని, అదే పనులు చేసి మాట్లాడకుండా పిల్లల్ని పెంచిందండి. ఆ తల్లి ఎలా పెంచారో, ఆ తల్లిదండ్రులు ఎలా పెంచారో ఒకసారి ఊహించుకోండి. ఎంత జ్ఞానం అండి అది. ఒక్క కోడిగుడ్డు తీసుకొచ్చి 4 ముక్కలు చేసి నలుగురికి ఇచ్చి ఎంత ఒబ్బిడిగా పెట్టిందండి. ఓ బీరకాయ చేసో, ఓ ఎండ్రు చేసో, ఎంత జాగ్రత్తగా చేశారో ఆ రోజుల్లో. ఇప్పుడు నువ్వు ఫోన్ తీసుకుని జొమాటోలో ఆర్డర్ పెడతాడు, పక్కన బిర్యానీ రాకపోతే పేసి పెద్ద యుద్ధం ఇంట్లో. అలా కాదండి, ఎంత జాగ్రత్తగా పిల్లల్ని తీసుకొచ్చుకుంటే అంత జాగ్రత్తగా పిల్లల్ని పెంచుకుని 5, 6 పెంచితే కిక్కురు మనకుండా పిల్లలు పెరిగాం. కానీ ఈ కాలం అలా కాదు. ఈ 40లోకి వచ్చేటప్పటికి మన బాల్యం గుర్తొస్తుంది. అమ్మా నాన్న ఎంత ప్రేమగా పెంచారు, ఎంత బాధ్యతగా పెంచారు, ఎంత మర్యాదగా మనల్ని అన్ని ఆలనా పాలన చూశారో మనకి బాగా అర్థమవుతుంది. ఇక 40 దాటి 50లోకి వచ్చేటప్పటికి బాధ్యతలు స్టార్ట్ అయిపోతాయి, అన్ని రెస్పాన్సిబిలిటీస్. ఇక బాధ్యత ఏంటి, పిల్లలకి కాలేజీలకు వచ్చేస్తారు, వాళ్ళ పరిస్థితులు బాగోవు, అమ్మాయి ఎవడో ఏదో అయ్యిందని, ఆ అబ్బాయి ఎవరితోనో తిరుగుతున్నాడని, ఆ రోడ్డు మీద సైకిల్ కొట్టుకున్నారని, అక్కడెక్కడికో వెళ్ళాడు, ఇక్కడెక్కడికో వచ్చాడు, ఏట్రా మీ అబ్బాయి అక్కడ కనబడ్డాడు అనేదో చెప్తాడు ఒకడు. ఈ వార్తలు వినలేక రకరకాల బాధలు, బాధ్యతలతో వచ్చి ఏం చేయాలి, ఎలా చేయాలి అని ఆ 50లోకి వచ్చేటప్పటికి వీళ్ళకి దేవుడు గుర్తొస్తాడు. అప్పటి వరకు భక్తి మాత్రమే ఉంటది, దేవుడు కనబడ్డాడు.
ఈ భక్తి ఏంటంటే గుడికి వెళ్ళామా, అదే చర్చికి వెళ్ళామా, వచ్చామా, బైబిల్ ఏదో పట్టుకున్నామా, ఆదివారం పూట బూజు దులిపామా, మళ్ళీ ఆ మీద సెట్లో పెట్టామా, అంతవరకే. ఇక 50 దగ్గరికి వచ్చేటప్పటికి పిల్లల పరిస్థితులు తిరగబడిపోతాయి, పిల్లల మాటలు మారిపోతా ఉంటాయి. తండ్రిని ఎదిరించే కొడుకు తయారైపోతాడు, తల్లి మాట ఎనని కూతురు తయారైపోద్ది, మాట వంగని మెడ వంగని తరం ఒకటి తయారైపోద్ది. ఈ పిల్లల పరిస్థితి చూసేటప్పటికి ఏమైనా మాట్లాడు చూస్తే వాళ్ళు నోర్లు ముయించేస్తారు. పిల్లలు అక్కడక్కడ 2-3 మాటలు వినపడతా ఉంటాయి. ఆ కొడుకు తిరగబడ్డాడంట, ఆ నాన్న కొట్టాడంట, ఇలా తాగేసి పడ్డాడంట, ఏదోదో జరుగుతూ ఉంటది. ఈ 50లోకి వచ్చేటప్పటికి బాధ్యతలు పెరిగినటువంటి తల్లిదండ్రులు చాలా ప్రయాసతో దేవుని దగ్గరికి వచ్చి దేవుని ఆలోచన అడిగి దేవుని సన్నిధిలో వారిని పెంచడానికి నానా తిప్పులు పడతారు. మోకాళ్ళ అనుభవాన్ని, ఉపవాస అనుభవాన్ని, సంఘ క్రమానుభవాన్ని వారు నేర్చుకుంటారు 50లో. నెక్స్ట్ 6వ 10 60. 60లోకి వచ్చిన వెంటనే మనుషులకు ఒక సంచి తయారైపోద్ది. ఆ సంచిలో బీపీ మాత్రలు, షుగర్ మాత్రలు, నొప్పులకి జండు బాము, ఇంకేవో కొన్ని మాత్రలు మనకు ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఒక సంచి, ఇంట్లో దగ్గు మందులు, కొన్ని అరుకులు, ఒక అల్మారంత ఎక్కుద్ది. హోమియోపతి అయితే చెప్పక్కలే, సీసాలు గుళుకులు బల్స్ పక్కన వేసుకుంటుంటాం. ఎవరి కాళ్ళకి ఆ మందులు వేసుకోవడానికి ఒక సంచి పెట్టుకుని ఇక జాగ్రత్తగా కుటుంబాన్ని ఆ 60th వచ్చేటోడికి రిటైర్మెంట్ పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ పరిస్థితిలో వాళ్ళని వాళ్ళు రక్షించుకోవటానికి, దక్కించుకోవటానికి నానా తిప్పలు పడుతూ చాలా ఆలోచన చేస్తారు. ఈ 60కి వచ్చేటప్పటికి కొన్ని సంవత్సరాలు స్టార్ట్ అవుతాయి. 60 సంవత్సరాలకి గుర్తు తెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే 6 ఏళ్లకు ఉన్న బాల్యం 60 ఏళ్లకు ప్రారంభం అవుతుంది. 6 సంవత్సరాల వరకు ఉన్న బాల్యం 60 ఏళ్ల తర్వాత ప్రారంభం అవుతుంది. అంటే బాల్యం ఎన్నిసార్లు వస్తుంది? 2 సార్లు ఒక మనిషి. కానీ వృద్ధాప్యం శాపం అని చాలా మంది అనుకుంటారు. ఎందుకంటే 60 ఏళ్ల వరకు రకరకాల పరిస్థితుల మధ్య కష్టపడి, బాధపడి, బాధ్యతలు పెంచుకుని, సిద్ధపడి, శ్రమపడి, వాటన్నిటిని కష్టపడి సంపాదిస్తారు. ఈ స్థలాలు, పొలాలు, ఇళ్ళు, భూములు రకరకాలుగా సంపాదిస్తారు. ఇక ఆ తర్వాత వచ్చేటప్పటికి, ఇక 60 ఏళ్ళకి వచ్చేటప్పటికి కొబ్బరికాయ కింద పడితే గొడవే. పక్కింటోడికి వెళ్ళిందా పెద్ద పెంటే, మామూలు గొడవ కాదు, తంట, రకరకాల గొడవలు. మాట్లాడితే ఆ నీళ్లు, మరి ఇప్పుడంటే ఇంటికి మోటార్లు వచ్చాయి, అప్పుడంటే రోడ్డు మీద కొలయ్యే కదా, అక్కడ గొడవ. ఏది దేనికి వచ్చినా సరే ఆ వయసు వచ్చేటప్పటికి బాబక్రం అంటాం మా సైడ్. అంటే ప్రతిదీ నాకు కావాలి అనేటువంటి ఆత్రం, నేను తెచ్చుకోవాలి, నా ఇంట్లో ఉండాలి, నా దగ్గర ఉండాలి అనేటువంటి బాధ్యత వచ్చేసి ఈ 60 ఏళ్లకి ఈ చిన్నపిల్లలు అనలేము, అలాగని వయసు వచ్చిన జ్ఞానం అనలేము. ఆ మధ్యలో తగులు స్టార్ట్ అయిపోతాయి. ఈ లోపు ఇంట్లో పరిస్థితులు కూడా మారిపోతా ఉంటాయి. పిల్లల పెళ్లిళ్ళు చేయాలి, ఇంకేంటి సంగతి, పిల్లలు అందుకొచ్చేస్తారు, వాళ్ళకి బాధ్యతలు తీసుకోవడానికి ప్రారంభం అవుతుంది. ఈ 60 ఏళ్లకి ఆరోగ్యం ఒకవైపు, ఇంటిలో మనుషులు పట్టించుకోకపోవడం ఒకవైపు. పిల్లలు పెద్దోళ్ళై బాధ్యతలు తీసుకుంటారు. ఒకవేళ ఉద్యోగాలు, వ్యాపారాలు వస్తారు, ఎక్కడో చెగిరిపోతారు, మీ దగ్గర ఉండరు, పిలిస్తే పలికేవాడు ఉండడు, మాట్లాడడు, పనివారు రారు, వచ్చినా నీ చాదస్తానికి 2 రోజుల తర్వాత ఉండవు, ఎవడేం చేసినా నీకు నచ్చవదు. ఇల్లు తొడవమంటావు, అది తొడితే తొడవలేదంటావు. 2 రోజులు ఉండదు, 2 రోజులు ఉండదు, 3 రోజులు జంపు. ఇక ఎవడు రాడు, పక్కింటోళ్ళు మాటలు చెప్పుకుంటుంటారు నీ గురించి. ఏమంటే ఆ ఇంట్లో ఎవడుంటాడమ్మా, ఆ ఇంటికి ఎవరిలో ఉండేవాడమ్మా. ఇదేం వార్త, మీరెంతో మంచోళ్ళు, అందరికీ మీరు డబ్బులు ఇస్తారు, అందరికీ సాయం చేస్తారు, కానీ అందరి దగ్గర ఉన్న వార్త ఇదే చెడ్డ వార్త. ఇదే పరిస్థితులు ప్రతి ఇంట్లో నడుస్తాయి. ఇక 7వ 10 70వ వయసులోకి వచ్చేసేటప్పటికి దైవ నిర్ణయ కాలం, ఆయాసము, దుఃఖమే దేవుని కాలము. 70కి వచ్చేసేటప్పటికి, ఈ 70కి వచ్చేటప్పటికి జీవితకాలం నేను నీతో ఉంటానని పెళ్లిలో ప్రమాణం చేస్తున్న ఎవరో ఒకరో ఇద్దరు జంప్ అయిపోతారు, మాయమైపోతారు. అసలు అప్పటి వరకు ఇలా చూస్తున్నాడు, ట్రక్కలు కనబడరు. నరులారా రండి అని ఆయన పిలుస్తాడేమో, ఆ శబ్దం వాళ్ళకి వినపడద్దేమో, ఇంకా అక్కడి నుంచి మాయమైపోతారు. ఆకాశంలో నుంచి దేవుడు, భూమి మీద నుంచి మనిషి, ఈ ఇద్దరు మాయమైన తర్వాత ఒంటరితనం అలవాటు అవుతుంది. తల్లి గర్భంలో నుంచి ఎలా వచ్చాడు, 77 తర్వాత ఒంటి మీద బట్ట ఉంటుందా ఉండదా అన్నది తెలియదు. పరిస్థితిని బట్టి, అనారోగ్యాన్ని బట్టి, మానసిక, శారీరక, కుటుంబ నలిగిపోవడాన్ని బట్టి 70 ఏళ్ల తర్వాత అయితే విశ్రాంతి, లేకపోతే అవిశ్రాంతి. గమనించండి. ఇంకా 70 తర్వాత 80 వచ్చిందా బోనస్ అంటే అది దేవుడు ఇవ్వాల్సిందే, ఇంక నువ్వు తెచ్చుకోవడానికి లేదు. జాగ్రత్తగా వినండి. రిటైర్ అయిపోయినటువంటి ఒక డాక్టర్ గారు 2 పిల్లల్ని డాక్టర్లు చేయించుకున్నాడు. ఆయన డాక్టరే, పిల్లలిద్దరు డాక్టరే. అయితే ఆయన MBBS, ఆయన పిల్లలు మాత్రం సూపర్ స్పెషాలిటీ చేశారు. ఒక డాక్టర్ గారు, వాళ్ళ అబ్బాయి ఎనస్థీషియా, మత్తు మందు ఇచ్చేటువంటి డాక్టర్ గారు, మంచి ఆయన,
మా చర్చికి వస్తారు కుటుంబం అంతా కూడా. అర్ధరాత్రి 11:30కి ఫోన్ చేశాడు. అన్నా, డాడీని సర్జరీ చేయించడానికి ఎమర్జెన్సీగా హాస్పిటల్లో జాయిన్ చేస్తాం, మీకు ఏమైనా అవకాశం ఉంటే రండి, లేకపోతే లేదు, ప్రార్థన చేయండి, జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ అన్నాడు. ఏమైంది డాక్టర్ గారికి అన్నాడు. యూరిన్ అబ్స్టకల్ వచ్చింది, యూరిన్ పోయలేకపోతున్నాడు, ఈ 73 రైట్ నో, యూరిన్ రావట్లేదు. మధ్యాహ్నం చెప్పాడు నాకు, నేను కొంచెం లాసిక్స్ పెట్టాను కానీ రాలేదు, అందుకని తీసుకెళ్తాను అనుకున్నాం, ఇప్పుడు తీసుకెళ్లాను, నేను కేర్ హాస్పిటల్లో జాయిన్ చేశాను అన్నాడు. సరే 11:30గా నేను పడుకోవడానికి గంట టైం ముందు వస్తున్నానని చెప్పి హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్ అందరూ బెడ్ మీద డాక్టర్ గారు పడుకున్నారు. మా డాక్టర్ గారు అంటే పిల్లలు, ఆ 2 పిల్లలు అక్కడ ఉన్నారు. కేర్ హాస్పిటల్ పెద్దవాళ్ళు అందరూ వచ్చేసారు. డాక్టర్ల తాలూకు అంటే వాళ్ళు బాగానే వస్తారండి, మనం వెళ్తేనే ఎవరు రాడు. అందరూ దగ్గరగా నుంచున్నారు. మొత్తానికి వైర్లు గీర్లు అన్ని పెట్టారు, చెక్ చేశారు, రీడింగ్లు అన్ని చూశారు, బాగానే ఉంది. ఆ పెద్ద డాక్టర్ గారు, సర్జరీ చేసే డాక్టర్ గారు కూడా నాకు తెలుసు, యూరాలజిస్ట్. ఆయన వచ్చి ఆయనతో మాట్లాడుతూ నవ్వుతూ, ఏం పాస్ గారు మిమ్మల్ని కూడా తీసుకొచ్చాడు ఈ అర్ధరాత్రినా అని చాదస్తాం ఎలకే అది ఇది అంటూ, ఏం లేదు చిన్న విషయం డాక్టర్ గారు అని పిలిచాడు. చెప్పండి అన్నాడు ఆయన. నన్ను చూసి మాట్లాడుకుంటున్నాం, సో అంతా హ్యాపీగానే ఉంది. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, మీరు డాక్టర్ కాబట్టి మీకు పెన్షన్ ఎంత వస్తుంది అని అడిగాడు ఆయన. డాక్టర్ గారు, పేషెంట్ డాక్టర్ గారు. ఆయన అన్నాడు, ₹1,00,000 వస్తుంది సార్ అన్నాడు. డిఎన్ఎంహెచ్ఓ చేశాడు ఆయన, మరి రాదా? సో ₹1,00,000 వస్తుంది అన్నారు. సరే మీ డబ్బులు నేను సరదాగా అడిగాను, ఒక చిన్న ప్రొసీజర్, మీకు థియేటర్లో తీసుకెళ్లి 10 నిమిషాలు ట్రీట్మెంట్ ఇస్తా, యూరిన్ వచ్చేస్తుంది, దానికి 45,000 అవుతుంది. మరొక ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఉంది, లోపలికి తీసుకెళ్తాను, 1 నిమిషం వచ్చేస్తుంది, 85,000 అవుద్ది, ఏది కావాలో తెలుసుకోండి అన్నాడు. 10 నిమిషాల ప్రొసీజర్కి ఎంత? 45,000. హాస్పిటల్ ఛార్జీలు అదనం ప్లస్ జిఎస్టి. ఈ 2 నిమిషాల్లో వచ్చేస్తుంది యూరిన్, ఫ్రీ అయిపోతారు, దానికి 85,000 ప్లస్ జిఎస్టి, ఏది కావాలో తెలుసుకోండి అన్నాడు. ఆయన నవ్వుతూ, ఏమండి మీకు సబబా, మీరు డబ్బుల గురించి అడుగుతున్నారు కానీ మీకు తెలుసో తెలీదో ఈ మాట మీకు చెప్పాలి, డాక్టర్లు అయినటువంటి వారికి డాక్టర్ దగ్గర నుంచి ఫీజు తీసుకోరు. డాక్టర్ గారు వేరే డాక్టర్ గారి కుటుంబానికి సంబంధించిన వారి ఎవ్వరి దగ్గర కూడా కన్సల్టేషన్ ఫీజెస్ తీసుకోరు. మందులు కొనుక్కోవడమే తప్ప ఏ ట్రీట్మెంట్ కి వాళ్ళు డబ్బులు తీసుకోరు. అది మెడికల్ ఎథిక్స్ అంటారు. సో వాళ్ళకి ఏమీ ఉండవు. అందుకని నవ్వుతూ ఈనాడు, ఏమండి మీరు చదువుకున్నారు, నేను చదువుకున్నాను, ఇద్దరు డాక్టర్లు, డబ్బుల గురించి లెక్కెందుకు, నాకు బుగ్గిపోతుంది ఆ సంగతి చూడండి అన్నాడు. అంటే మేము నవ్వుకుంటున్నాం. సరే ప్రార్థన చేయండి డాక్టర్ గారు, బాస్ గారు నేను ఇలా లోపలికి వెళ్ళి వచ్చేస్తాను అన్నాడు. అని సార్ 10 నిమిషాలు గట్రా చేయకండి, ఇప్పటికే నొప్పితో చచ్చిపోతాడు, మధ్యాహ్నం 3 గంటల నుంచి పోయలేదు, ఇప్పుడు రాత్రి 11:30 అయింది, కాబట్టి అదేదో 2 నిమిషాల్లో చేయండి, 85 పోతే పోయింది, ₹1,00,000 ఇచ్చేస్తాను, ఈ నెల పెన్షన్ అది కాదనుకుంటా అన్నాడు ఆయన. నవ్వుతూ సరే సరే రండి రండి అని చెప్పారు. బట్టలు తీసి బట్టలు వేశారు, గౌన్ వేస్తారు కదా, గౌన్ హాస్టల్ కూడా వేసుకుంటారు అప్పుడప్పుడు, అలాంటి చేసి తీసుకెళ్లారు. లోపల తీసుకెళ్ళి ఇలా వెళ్ళాడండి, తలుపు ఇలాగ వేశారు, మేము ఇలా కూర్చున్నాం కుర్చీల్లో చేరబడి, మాకేదో ఇచ్చారు, తింటున్నాను ఆపిల్ పండు ఏదో. ఈ లోపు ఆయన వచ్చాడండి, ఏది పేషెంట్ డాక్టర్, వెళ్ళిపోయి డైరెక్ట్గా వచ్చాడు. వచ్చి పాస్టర్ గారు దేవునికి స్తోత్రం అండి అన్నాడు. అయిపోయిందా? ఎలా తీసుకెళ్ళి అలా పంపించాడు అంతే అన్నాడు. అదేంటండి అంత సింపులా అన్నాడు. డబ్బులు ఏం తక్కువ ఏంటండి అన్నాడు. అంతేలేండి, డబ్బుని బట్టి ఏదైనా పిండి కొద్ది రొట్టె అనుకున్నాం. తిరగ వచ్చేసిన వెంటనే డాక్టర్ గారు చేతులే కడుక్కొని బట్టలే మార్చుకుని సజ్జను ఆయన డ్రెస్ వేసుకుని వచ్చాడు. మ్యాటర్ ఆఫ్ 10 మినిట్స్, 10 నిమిషాలు బోర్ని ఎక్కెక్కి ఏడుస్తున్నాడు మా పేషెంట్ డాక్టర్ ముసలాయన. మా గుండె ఎదిరిపోయింది. వెళ్ళాడు, నవ్వాడు, పోసాడు, వచ్చాడు, ప్రశాంతంగా ఉన్నాడు, ఏడుస్తున్నాడు. ఏంటండి ఏడుస్తున్నారు ఈయన అని దగ్గరికి వెళ్ళి ఆయన పట్టుకున్నాం. ఏమైందండి డాక్టర్ గారు, ఏమైంది, ఎనీ ప్రాబ్లం, ఏమన్నా బ్లీడింగ్ అవుతుందా, ప్రొసీజర్లో ఏమన్నా రప్చర్ అయిందా? డాక్టర్ కాబట్టి ఆయన చెప్పగలడు కదా. మనం అంటే ఏమవుతుందంటే ఎక్కడ నొప్పి అంటే ఇక్కడ నొప్పి, అక్కడ నొప్పి. డాక్టర్ అడిగితే ప్యాంక్రియాస్ లో నొప్పి వస్తుంది, కిడ్నీలో స్టోన్ చెప్తాడు ఆయన. సీన్ చెప్పమంటే ఏడుస్తున్నాడు. ఆగండి. ఈలోపు సర్జన్ కూడా వచ్చాడు, కూర్చున్నాడు, యూరాలజిస్ట్ వచ్చాడు, చూస్తున్నాడు. అందరూ చూస్తుండగా ఆయన అన్నాడు, నాకు ఏడుస్తున్నందుకు కారణం ఉందండి, నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నా కన్నీటితో అన్నాడు. ఏందయ్యా ఈ ఏడవడం, మా గుండె అయిపోయినంత పని అయింది, నువ్వేమో కృతజ్ఞతాస్తుతులు అంటున్నావు, ఏంటి సంగతి అని అంటే, 1 నిమిషం లోపలికి తీసుకెళ్లి నేను పాస్ పోసుకుని బయటకు వచ్చినందుకు 85,000 ఇచ్చాను, పుట్టినప్పటి నుంచి ఇప్పుడు వరకు ఎన్నిసార్లు పోసాను, ఎంత ఇవ్వాలి దేవుడికి అన్నాడు. అడ్డు అదుపు లేకుండా, చెట్టు పుట్ట చూడకుండా, బాత్రూమ్ తలుపు వేసి వేయకుండా ఎన్నిసార్లు ఎన్ని రోజులు పోసామండి. ఒక్కసారి పోసిన దానికి నేను 85,000 పోసేశాను.
ఏమీ కాకుండా నా శరీర అంతరింద్రియాలను కలుగు చేసిన విధానం చూసి దేవుడు నన్ను ముదిమి వచ్చే వరకు ఎత్తి పట్టుకుంటానన్న వాగ్దానమే నెరవేరకపోతే నా బతుకేమై ఉండేది? ఎన్నిసార్లు నేను ఎన్ని లక్షలు తీసుకొచ్చేవాల్సి వచ్చి ఉండేది? ఏమి కార్యాలండి దేవుడివి. అది గుర్తొచ్చి గొక్కపట్టి ఏడుస్తున్నాను సార్. అది సార్ నా బతుకులో దేవుడు చేసిన మేలు అన్నాడు. నీకెప్పుడైనా సమస్య రాలేదు కాబట్టి మోరెత్తుకుని నీ ఇష్టానుసారం బతకడం నేర్చుకున్నావు గాని నీ శరీరంలో జరుగుతున్న అంతరేంద్రియాలు ఆయన చూపు లేకుండా, ఆయన మాట లేకుండా, ఆయన ఆలోచన లేకుండా నీ శరీరం కదులుతుందా? కదలగలవా? నిద్రపోయి పరుండి లేవగలవా? ఏమి చేశాడు ఆయన? ఇప్పటికే చాలా మంది మూలుగులు ఉన్నాయి. ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడు? ఆయనకంటే ఏదో పిల్లల్ని ఇచ్చాడు, ఎట్టాడు కృతజ్ఞత కూటం, పప్పుసారి భోజనాలు. మాకేం చేశాడు? ఏం చేశాడా? నువ్వు ఉనికి కలిగి ఊపిరి తీస్తున్నావు అంటే దేవుని యొక్క కృప కలిగిన, కాపు కలిగిన హస్తం నిన్ను కాచింది కాబట్టే నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు, చూడగలుగుతున్నావు, ఏలు ముద్రేసి పెన్షన్ తెచ్చుకోగలుగుతున్నావు. లేకపోతే బతుకులేదు. కాబట్టి బ్రతుకు దినములన్నిటిలోనూ ఆయన కృపను, క్షేమాన్ని ఇవ్వడాన్ని బట్టి ఈరోజు మనం గొప్ప సజీవులుగా ఉన్నామని బైబిల్ చెప్తుంది. 71వ కీర్తన 5-6 వచనాలు ఈ విధంగా ఉన్నాయి. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే. బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి. ఈ మాట అర్థం చేసుకోవాలి. ఏమయ్యాడట అతను? గర్భవాసిగా నేను వచ్చాను, నేను గొందివాసిగా ఇక్కడ ఉన్నాను అని అంటే ఈ జనార్దను ఈ గొంది వాస్తవ్యుడిగా, గొందివాసిగా ఉండడానికి తన తల్లి గర్భంలోనికి వేరొక ప్రదేశం నుంచి ప్రవేశించాడు. అక్కడ నుంచి ప్రవేశపెడితే ఈ ప్రదేశంలో ఉన్నటువంటి ఆయన తల్లిగారి గర్భంలోకి వచ్చి ఆ గర్భంలో నుంచి ఈ భూమి మీదకు ఈ పట్టణవాసిగా, ఈ ప్రాంతవాసిగా తీసుకొచ్చాడు. అతను అంటున్నాడు, నేను ఈ గర్భంలోనికి ఒక చోట నుంచి వచ్చానే, అక్కడి నుంచి నా అమ్మగారి కడుపులోకి వచ్చిన దగ్గర నుంచి నాకు నీవే ప్రాపకుడు అయి ఉన్నావు, నా తల్లి గర్భం నుండి ఉద్భవింపజేసిన వాడవు నీవే. నిన్ను గూర్చి నిత్యము స్తుతిగానము చేసేదను. ప్రతి దినము నేను నిన్ను ఆరాధిస్తానంటే, స్తుతిస్తానంటే, నా తల్లి గర్భంలో నుంచి నన్ను బయటికి తాకపోతే నేను ఏ పట్టోడిని? నేను ఎక్కడ? ఏంటి నా బతుకేంటి? నా పరిస్థితి ఏంటి? గర్భంలో పడిపోయిన పిండం కంటే నేను గొప్పవాడినా? ఇలాంటి పరిస్థితుల్లో నన్ను తీసుకొచ్చిన దేవుడు ఎంత గొప్పవాడో కదా, ఆయన్ని కీర్తించుకుంటే ఎలా ఉండగలను, ఆయన మహింపరచుకుంటే ఎలా ఉండగలను అని అంటున్నాడు. కాబట్టి ఆధ్యాత్మిక జీవితంలో నీవే వయసులో ఉన్నా నువ్వు గుర్తు చేసుకోవాల్సింది, నా బలం బాగుంది, నా డబ్బులు బాగున్నాయి, నా పొలం రాబడి బాగుంది, రొయ్యలు బాగున్నాయి, కొబ్బరి బొండాల వ్యాపారం బాగుంది. బతుకులో నీ ఇష్టం వచ్చినట్టు విర్రవీగిపోతున్నావేమో. ఈ రోజు నువ్వు ఆలోచించాల్సింది, నీ గర్భంలో నుంచి నిన్ను తీసినటువంటి దేవుని పక్షంగా నీ మనస్సు దేవునితో ఎలా ఉంది, నీ సాక్ష్యం దేవుని ఎదుట ఎలా ఉంది, నీ బ్రతుకు ప్రజల మధ్యలో దేవుని మహింకరంగా ఉందా లేదా అన్నది ప్రతి ఒక్కరూ పరీక్షించుకోవాలి. పుట్టినప్పుడు ప్రజలందరికీ కూడా నువ్వెవరో తెలియకపోవచ్చు. ఒక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటాడు, పుట్టడం నా చేతిలో లేదు, కానీ పేదరికంలో నేను పుట్టాను, కానీ మరణించేటప్పుడు నేను పేదవాడిగా మాత్రం మరణించను. కారణం ఏంటంటే బతుకు నా చేతుల్లోకి ఇచ్చిన తర్వాత భగవంతుడు నా చేతుల్లో నా రాతను నిర్ణయించాడు. నేను ఎంపిక చేసుకోవాల్సినటువంటి విషయాలలో నేను ఖచ్చితమైన ఎంపిక చేసుకొని, ఖచ్చితమైన మార్గాన్ని నిర్దేశించుకొని నా బ్రతుకుని జీవించడం మాత్రమే కాక అనేక మంది బ్రతుకులను నేను దిద్ది, నేను నా బలహీనతను గెలిచి అనేకుల్ని బలపరిచి నడిపిస్తాను అంటాడు ఆ మహాశయుడు. నిజంగానే కదా. ఈరోజు పుట్టినప్పుడు ఎవరు పుట్టారు, ఎక్కడ పుట్టారు, ఎలా పుట్టారు, వీటి గురించినటువంటి ప్రస్తావనలు పెద్ద విషయం ఏముండవు. రేపు భవిష్యత్తులో ఈ ప్రాంతంలో నుంచి, ఈ మారుమూల ప్రదేశంలో నుంచి ఈ జనార్దన్ గారి పాప జనార్దన్ గారి యొక్క పాపని దేవుడు ఒక పేరు పెట్టమని చెప్పాడు వాళ్ళకి. జోహన్నా, ఎల్ఈసి జోహన్నా. ఆ పిల్ల రేపటి దినము ఏ ఐఏఎస్ ఐపీఎస్ అయిపోయింది అనుకోండి, లేకపోతే ఏ గవర్నర్ ఆఫ్ ఇండియానో, లేకపోతే ఏ రాష్ట్రపతి అయిపోయింది అనుకోండి. అప్పుడు మీ ఊరంతా ఎలా ఉండదు తెలుసా? ఈ కాలంలో ఏముండవు, అన్ని మారిపోతాయి, రూపురేఖలు మారిపోతాయి, ఈ బిల్డింగ్ మారిపోద్ది, పరిస్థితులన్నీ మారిపోతాయి. ఎందుకు అని అంటే ఎవరు పుట్టారు, ఎక్కడ పుట్టారని ఎంక్వైరీ చేయడానికి ప్రజలు వస్తారు నీ దగ్గరికి.
ఇంటర్వ్యూ చేయడానికి లైన్లో నిలబడతారు. పరిస్థితుల్లో అప్పుడు మీరు చెప్తారు, అది ఎప్పుడు అని ఎడుతూనే ఉండేదండి, అది ఎప్పుడు చూసినా ఎవరి దగ్గరికి వచ్చేది కాదండి, ఆ పిల్ల మా సంఖలో తిరిగిందండి అని అత్త వచ్చి చెప్పుద్ది. ఇప్పుడు ఎప్పుడు చూసినా ఇలాగే ఉండేదండి, అది ఏటోనండి అలాగే ఉండేదండి. అవును, ఆ రోజుల్లో ఆ పరిస్థితి. కానీ ఈ రోజుల్లో ఆమె సంతకం పెడితే విలువ కోట్లలో ఉండిపోతుంది. నడిస్తే మనుషులు పరుగులు ఎత్తుకుని వచ్చి కార్లు డోర్లు తీస్తారు. ఎందుకు? పుట్టినప్పుడు నువ్వు ఎలా పుట్టావో తెలియదు, కానీ పెరుగుతున్నప్పుడు నువ్వు ఎలా పెరిగావో ఎవరికి అర్థం కాకపోవచ్చు. కానీ మరణించే లోపు నీ జీవితానికి ఒక ముద్ర వేసుకుని ఒక ప్రజలను ప్రభుపక్షంగా చూపించగలిగే సాక్ష్యాన్ని సంపాదించుకోకపోతే నువ్వు బతికి సచ్చినుడితో సమానం. ఇక్కడ మాటలు వింటున్న మీరు బతికి చచ్చినోడితో సమానం. శవాలు బతుకుతున్నాయి అంటే ఇదిగో ఇలాగే బతుకుతున్నాయి అని చెప్పాలి. ఎందుకు బతుకుతున్నావో తెలియక, ఎలా బతుకుతున్నావో తెలియక, ఏ ఉద్దేశంతో దేవుడు బ్రతికిస్తున్నాడో తెలియక, కేవలం తిన్నామా, ధరించుకున్నామా, పెన్షన్ తెచ్చుకున్నామా, లేకపోతే సంపాదించుకున్నామా, దాచుకున్నామా, దోచుకున్నామా, అయిపోయిందా? తిన్నామా, తెల్లారిందా, మళ్ళీ మామూలే. తెల్లారి లెగిస్తే కూటుకింద ఆ కొండ దగ్గర కూర్చోవటమే. ఏం వండుకుందాం, ఏం తిందాం కాదు. ఈ రోజు నీ బ్రతుకుని సరైన విధానానికి తెచ్చుకోవటానికి దేవుని పక్షమైనటువంటి ఒక ఆలోచనను చేయటానికి మనం ప్రయత్నం చేయాల్సి ఉంది. గమనించండి, ఈ విషయంలో మనం ఒక బిడ్డలను, చిన్న పిల్లలు రాబోతున్న తరంలో మీ ఇంట్లో మీ పిల్లలు పుట్టే వయసు దాటిపోయినా మీ మనవళ్ళు మనవరాళ్ళని పెంచుకునే వయసుకు వచ్చేస్తున్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా దైవికమైనటువంటి వివాహానికి, మీ వివాహం ద్వారా వచ్చేటువంటి మీ పిల్లల్ని మీరు సరైన పద్ధతిలో సిద్ధపరచుకోవటానికి కావలసినటువంటి కొంత జ్ఞాన మాటల్ని ఈ రోజు మనం తెలుసుకొని, మన భవిష్యత్తు, మన తల్లిదండ్రులు మనల్ని ఎలా పెంచారో మనకు తెలియకపోవడం వల్ల మనం పెరిగిపోయాం. ఇప్పుడు మనం ఎలా పెంచాలో తెలుసుకోవాల్సిన పద్ధతిలోకి వస్తున్నాం. వాటిని జాగ్రత్తగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సామెతల గ్రంథం కొద్దాం, 23వ అధ్యాయము 13 మరియు 14 వచనాలు చదువుదాం. సామెతలు, Proverbs 23 verse 13 and 14. సామెతలు 23, 13, 14. నీ బాలురు శిక్షించుట మానుకొను, నీ బాలులను శిక్షించుట మానుకొనకము, దెత్తముతో వాడిని కొట్టిన ఎడల వాడు చావకుండును, దెత్తముతో వాడిని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాడి ఆత్మను నీవు తప్పించదవు. సో బాలుడును శిక్షించుట మానుకోవద్దు అని బైబిల్ చెప్తుంది. అలాగని మీరు పిల్లల్ని కొట్టడం, ఎవడైనా వీడియో తీసి ఫేస్బుక్ లోనో వాట్సాప్ లోనో ఎక్కడైనా సోషల్ మీడియాలో పెట్టాడు అనుకోండి, తెల్లారితే TV9 మీ ఇంటికి వచ్చింది. TV5, TV1, 2, 3, 4, 99 బోర్డు టీవీలు వచ్చాయి. తెల్లారితే గొడవ అయిపోద్ది. బైబిల్ ఏమో బాబా అడిగి 4 వెయ్యి చెప్పుద్ది. ప్రభుత్వాలేమో చట్టాలేమో వాళ్ళు ఏమైనా వేస్తే మీ అంచు శాతం జాగ్రత్త అని చెప్పుద్ది. మరి ఎలా పెంచాలి? ఇది పెద్ద సమస్య. పిల్లల్ని కొట్టకపోతే పిల్లలు పెరగరా ఆలోచిస్తే ఒక పద్ధతి మనం నేర్చుకున్నట్లయితే ఆ క్రమము బైబిల్ చెప్పినటువంటిది క్రమం అని మనం ఒప్పుకోగలుగుతాం. జాగ్రత్తగా వినండి. ఈ రోజు మీరు వినే విషయాలు బహుశా మీకు ఎవరు చెప్పుండకపోవచ్చు, మీ సంఘాల్లో కూడా మీరు వినకపోవచ్చు. కానీ దేవుని సంగతులు బైబిల్లో ఉన్నటువంటి జ్ఞాన విషయాలు కాబట్టి వాటిని మనం విరుచుకొని వడ్డించుకునేటప్పుడు గొప్ప విషయాలలో బలము, శక్తిని పొందుకోగలుగుతాం. మొదటిగా 0 నుంచి 5 సంవత్సరాలు, అంటే పుట్టినప్పటి నుంచి 5 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి 0 to 5 వింటున్నారు అందరూ? మీకు తెలియదు, ఈ విషయాలు నేర్చుకుందాం. 0 to 5 పిల్లలు వచ్చేటప్పుడు ఈ వాళ్ళని డిసిప్లైన్ చేయాల్సినటువంటి వయసు 0 to 5. డిసిప్లైన్ అంటే ఏంటి? క్రమశిక్షణలో పెంచాల్సినటువంటి వయసు 0 నుంచి 5 సంవత్సరాలు. అంటే ఆ 5 సంవత్సరాలలో పిల్లల్ని కొట్టాలి. మీ కోపం వస్తుంది. 5 సంవత్సరాల పిల్లలు కొడితే బుద్ధి ఎక్కడ వస్తుందండి? వాళ్ళకేం తెలుసుద్దండి అని. వాళ్ళకేమీ తెలియదని మీరు అనుకుంటున్నారు. ఆల్రెడీ వాళ్ళు 9 నెలలు ఆల్రెడీ లెర్నింగ్ కంప్లీట్ చేసుకుని కడుపులో బయటకు వచ్చారు. వాళ్ళకి ఆల్రెడీ అన్నీ తెలుసు. ఆల్రెడీ సిలబస్ కంప్లీటెడ్. కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత సిలబస్ ప్రకారం ఉందో లేదో చూసుకునే వయసు అది. సో 9 నెలల కడుపులో కంప్లీట్ గా ట్రైనింగ్ అయిపోయింది. ఇప్పుడు పిల్లలు బయటకు వచ్చారు. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత 5 ఏళ్లు నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు. తల్లివైన నిన్ను, తండ్రివైన నిన్ను మిమ్మల్ని ఎంత చక్కగా పరీక్షిస్తారో జాగ్రత్తగా వినండి. 5 సంవత్సరాల పిల్లలకి డిసిప్లిన్ చేయాలి కాబట్టి వాళ్ళకి బెత్తం వాడాలి, కొట్టాలి. కొట్టమన్నాం కదా అని చెప్పి మీ కోపం వచ్చినప్పుడు నీ బలవంతం వాడేవి అనుకోండి, చచ్చిపోతాడు. అలా కొట్టకూడదు. ఎక్కడ పడితే ఎక్కడ కొట్టచ్చా? కొట్టకూడదు. కొంతమంది తాగుబోతులు గేర పొగరు లోపల ఉన్నటువంటి ఆ దురాత్మ వల్ల తెలియని పరిస్థితుల్లో గోడకేసి కొట్టేయటం, కాలుతో తన్నేయటం పిల్లల్ని చేస్తూ ఉంటారు. పసిపిల్లల్ని చూడరు. అలాంటి మూర్ఖులకు ఈ మాట కాదు. కానీ జ్ఞానం కలిగి విషయాన్ని అర్థం చేసుకునే వాడికి ఈ మాట ఏంటంటే,
పొరపాటును కూడా పిల్లల్ని కొట్టేటప్పుడు అమ్మ మీరు ఎలా కొడతారో నాకు తెలియదు, కానీ ఎలా కొట్టాలో మీకు నేర్పిస్తాను జాగ్రత్తగా. పిల్లలకు ఉంటే బాగుండేది. సన్నటి రవ్వ పట్టుకోవాలి, సన్నటి రవ్వ. అలాగని ఏదో ఇరిగిపోయే ఈరుంపులు కాదు, ఏది కొబ్బరి పుల్ల కాదు, చింతజువ్వు కంటారు చూడండి, అలాంటి సన్నటి తీసుకోవాలి. తీసుకుని ఎక్కడ పడితే అక్కడ కొట్టకూడదు. చూడండి, మా శరీరానికి కొంచెం ఎక్కువ భాగాలు, మెత్తన భాగాలు 2 ఉంటాయి వెనకాతల. నొప్పి రాకుండా కూర్చోటానికి దేవుడు ఎంత మెత్తగా పెట్టాడు కదా. లేకపోతే డైరెక్ట్గా ఉన్నాయి అక్కడ, ఏమి లేకపోతే ఏమవుద్ది అనుకున్నారు, తుంటికి గుచ్చుకుపోతాయి ఏమైనా. అందుకని మెత్తడి బంప్స్ 2 పెట్టాడు. అక్కడ కొట్టాలి, పెర్ల మీద కొట్టాలి, ఇంకెక్కడ పడితే అక్కడ కొట్టకూడదు. సో ఓన్లీ తొడ భాగం, మోకాలు పై భాగం నుంచి ఈ నడుము కింద భాగం వరకు మాత్రమే సన్నటి రువ్వుతో మాత్రమే కొట్టాలి. అలా కొట్టేటప్పుడు ఆడికి ఏమవుతుందో తెలుసా, వాత వచ్చేది. ఆడు చూసుకుంటాడు, వెంటనే బేరమని ఏడుస్తాడు. మీరు ఎలా కొడతారో చెప్తారు జాగ్రత్తగా. చిన్నప్పుడు నేను కూడా పరిస్థితిలో ఒకసారి మా అమ్మగారు మరీ మరీ చెప్తున్నారు, రే తలుపు దగ్గర ఆడకరా, గొడుం పడిపోద్ది. మనం వింటామా? ఎందుకు వింటాం? ఏనం. సో ఆ తలుపు దగ్గరే కిర్రే ఆడుతున్నాం. సరిగ్గా అదేదో బోర్డు జారినట్టు ఉంది, అది వచ్చి నా ఏళ్ళు దానిలో పడిపోయి. ఏడుపు మరి మామూలుగా ఉంటుందా? తలుపు మనం తొయ్యలేము. చిన్నపిల్లడిని మొత్తానికి ఆళ్లే వచ్చి తలుపు తీశారు, చెయ్యి బయటికి తీశారు. అమ్మో ఎంత పెద్ద అయిపోయిందని చెప్పి ఊరుకోనుక నా ఈపిల్ 4 వేసింది. ఏమన్నా అప్పటికే దెబ్బతో ఏడుతున్నానా? నన్ను ఎత్తుకోవాలా, ముద్దెట్టుకోవాలా, మందో మోక పెట్టాలా? ఈపిల్ 4 వేసింది. మీరు ఎప్పుడు అలా కొట్టలేదండి. మీరు ఎందుకు కొట్టారు చెప్పండి? మీ మాట లేదని కొట్టారా, ఆడికి దెబ్బ తగిలిందని కొట్టారా? తెలదు, నీకు తెలీదు. నీ కోపం అణుచుకోవడానికి వెళ్ళి కొట్టావు, అది కొట్టకూడదు. బైబిల్ అది చెప్పింది. పొరపాటుని నీ కోపం ఎక్కువైపోయిందని చెప్పి నీ కోపం తెచ్చుకోవడానికి నీ బిడ్డ మీద చెయ్యేసావా, దేవుని తీర్పులో పడిపోతావు. దేవుడు ఊరుకోడండి. నా ఆత్మ నిన్ను ఎవడు కొట్టమన్నాడు? క్రమశిక్షణకు కొడితే ఊరుకుంటాను, కానీ నీ ఇష్టమైన కోపం తెచ్చుకోవడానికి నీ బిడ్డల మీద చేస్తే దేవుని తీర్పులో పడతారు, తప్పించుకోలేరు. సో నేను అలాగే డబ్బులు తిన్నోడ్నే. కాకపోతే ఆ తర్వాత నాకు అర్థమైంది బైబిల్ చదివాక, ఆహా ఇలా ఉండాలా అని. ఎందుకంటే ఆ వయసులో మీరు కొట్టకపోతే వాడు మిమ్మల్ని సాధిస్తాడు. 6 ఏళ్ల లోపు నువ్వు పిల్లని క్రమశిక్షణలో పెట్టకపోతే ఆడింది ఆట పాడింది పాట అయిపోదు. ఆడు ఏం చేస్తాడు తెలుసా? ఫోన్ నువ్వు ఇవ్వకపోతే కింద పడి ఏడుస్తాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? చచ్చినట్టు తీసుకో ఆపినా. ఆడు 6 ఏళ్ళు ఆడు నిన్ను కంట్రోల్ చేయాలా? 40 ఏళ్ళు ఉన్నాయి, నువ్వు వాడిని కంట్రోల్ చేయాలా? ఏం చేయాలి? నీ వల్ల కాదు. కారణం ఏంటి తెలుసా? నడువలసిన త్రోవ వాడికి నేర్పలా, చెప్పాల్సిన పద్ధతి ఆడికి చెప్పలా. ఆడికి వెయ్యాల్సిన దొరువు సరిగ్గా వేసుంటే చచ్చినట్టు నువ్వు చెప్పినట్టు ఈయన ఉండేవాడు. సో 6 ఏళ్ల లోపు వాడు నీ కళ్ళు చూసి నీ మూడేంటో చెప్పేస్తాడు. పిల్లలు 6 ఏళ్ల లోపు బిడ్డ నీ మూడ్ని, నీ ఆలోచనని, నీ ధోరణిని, నీ పనులను చూసి తనకు కావలసినట్టు పిల్లల్ని మలిచేస్తారండి. కాబట్టి చాలా జాగ్రత్తగా 6 ఏళ్ల లోపు పిల్లల్ని మీరు పెంచేటప్పుడు డిసిప్లిన్. 6 ఏళ్ల లోపు పిల్లల్ని మీరు ఎప్పుడు కూడా అరే ఓరే అనకూడదు. ఒరేయ్ తప్పు, ఏరా తప్పు, ఏమే తప్పు, ఏమండి రైట్. ఏం చేస్తున్నారండి? ఎక్కడున్నారండి మీరు? ఎలా ఉన్నారు నాన్న? ఏం చేస్తున్నారమ్మా? నోట్లోంచి నువ్వు మర్యాదగా మాట్లాడకపోతే నీ పిల్లకి మర్యాద ఎవరు నేర్పుతాడు? ఇంకో మాట చెప్పరా, మీకు బూతులు ఎవరు నేర్పారు? ప్రైవేట్ మాస్టరా? స్కూల్ టీచరా? యూనివర్సిటీయా? డిప్లొమాలు డిగ్రీలు ఏమైనా ఉన్నాయా బూతులకి? మరి ఎక్కడ నేర్చుకొచ్చారు మీరు? మీరేమీ నేర్పకపోతే లోకం నేర్పేస్తుంది. అలాంటిది మీరు మర్యాద నేర్పకపోతే లోకంలో నుంచి అమర్యాద నేర్చుకోరా మరి పిల్లలు? కాబట్టి మీరు 6 ఏళ్ల లోపు పిల్లలకి భాషకు సంబంధించిన స్పష్టతతో కూడినటువంటి పదాలు మాట్లాడడం నేర్పించాలి. మర్యాదగా ఎవరినైనా పిలిచారు, ఎవరు వచ్చారు? పలానా ఆంటీ గారు వచ్చారు, అన్నయ్య గారు వచ్చారు, అంకుల్ గారు వచ్చారు. చెప్పకపోతే ఏమొద్దు చెప్పరా? 6 ఏళ్ళు వచ్చినాయి పిల్లకి. మా వాచ్మెన్ కూతురు కింద ఉంటది, ఆవిడ బాత్రూమ్ లో స్నానం చేస్తున్నట్టుంది, నా కారు తాళాలు ఆవిడకి ఇచ్చేళ్ళాను, నేను వచ్చినాక తీసుకుంటానమ్మని చెప్పి పెట్టేసి బయటికి వెళ్ళా. మా మధ్యింట్లో, మేము 3వ ఫ్లోర్ లో ఉంటాం, మా మధ్యింట్లో ఉన్న ఆవిడ కూడా ఆవిడ ఇంటి తాళాలు ఇచ్చి బయటికి వెళ్ళినట్టుంది. ఆవిడ కొంచెం ఇలాంటి కుర్చీలు వేస్తే జనార్దనం కొంతమంది చాలా అసౌకర్యంగా ఉంటుందిరా, ఇంకటి కూర్చోలేరు. ఆవిడ కూర్చోలేదు ఒక కుర్చీలో, అలాంటి ఆవిడ. సో అంటే ఎలా ఉంటుందో మీకు తెలిసిపోయింది. ఆవిడ వచ్చింది, నేను వచ్చాను, నా ముందే ఆవిడ వచ్చింది. ఆ వాచ్మెన్ వాళ్ళ అమ్మాయిని పిలిచి, అమ్మాయి తాళం ఇవ్వాలి అని, ఇంటి తాళం ఇచ్చే అమ్మా అని అడిగింది. ఆవిడ స్నానం చేస్తుంది కదా, ఈ అమ్మాయి నేను తాళం అడిగింది కానీ నా కారు తాళం తెచ్చి ఇచ్చేసింది. చిన్నపిల్ల అయినా
కుర్చీ ఎక్కింది, తీసింది, నా కారు తాళం తెలుసు కాబట్టి ఇచ్చేసింది. నేను తీసుకున్నాను. ఆవిడ నాతో మాట్లాడుతున్నారు, మా మధ్య కింద ఆవిడే కదా అని పలకరించి మాట్లాడుతుంది. ఆవిడ ఎవరొచ్చారే అని బాత్రూమ్ లోంచి ఆవిడ అడుగుతుంది. ఈ బుడ్డ తినకుండా ఏమందో తెలుసా, దెబ్బ అంటే అమ్మా, దెబ్బ అంటే ఆవిడ ఆగు ఆగు అంటారు. ఆవిడ అన్నమాట ఈ పిల్లకి ఎందుకు కనపడుద్ది దీనికంటే, తాళం ఇచ్చి మాట దెబ్బ అంటే ఇచ్చినా అని అడుగుతుంది. దీని నోరు మూస్తే అది ఆగుతుందా బుడదే, ఎగరబడిపోయి చెప్పేస్తుంది దెబ్బ అంటే దెబ్బ అంటే. 3 సార్లు 4 సార్లు అంటాడికి ఈవిడ ముఖం మారిపోయి నాతో మాట్లాడుతుంది. కానీ ఇప్పుడు మనం ఏం అనలేం. కానీ దెబ్బ అంటే అనే పదం నీ బిడ్డకి అలవాటు చేసింది ఎవరు? కొట్లో నేర్చుకుందా? నీ నోరు కదూ. నీ నోరు మంచిదైతే ఊరు మంచిదవుద్ది. తల్లివైన నీ నోరు జాగ్రత్తగా వాడడం నేర్చుకుని పిల్లల దగ్గర. 6 ఏళ్ల లోపు నువ్వేం మాట్లాడితే పిల్లల మైండ్లు తడిచిన సిమెంటు, దాని మీద నువ్వే గీతలు గీస్తే ఆ గీతలు పడిపోతాయి. 6 ఏళ్ల లోపు నువ్వు ఏం మాటలు మాట్లాడితే నీ పిల్లలు, ఆడపిల్లలు తల్లిని పోలి వస్తారు, మగపిల్లలు తండ్రిని పోలి నడుస్తారు. ఇద్దరు మగపిల్లలు అనుకోండి, ఒకడు అమ్మ ఒకడు నాన్న అవుతాడు. ఇద్దరు ఆడపిల్లలు అనుకోండి, సేమ్ ఒక అమ్మ ఒక నాన్న తయారవుతారు. కాబట్టి పిల్లలు పెంచేటప్పుడు చాలా జాగ్రత్తగా తల్లిదండ్రులు ఇద్దరు బాధ్యతగా పెంచడం నేర్చుకోవాలి. ఆ ఇద్దరి పెంపకంలో కూడా చాలా జాగ్రత్తగా అంటే, మీరు భార్య భర్తను అనుమానిస్తుంది అనుకోండి, 6 ఏళ్ల లోపు పిల్లలకి ఆడపిల్లకి రికార్డ్ అయిపోద్ది. ఇలాగే మా నాన్నని మా అమ్మ అనుమానించేది, నేను భవిష్యత్తులో నా భర్తను ఇలాగే అనుమానించాలని దానికి రికార్డ్ అయిపోద్ది. డౌటే లేదు. 6 ఏళ్ల లోపు తండ్రి భార్యను కొడతను చూశాడు అనుకోండి, భార్యను కొట్టేవాళ్ళు ఉంటారు కదా, తాగేసో తినేసో తిరిగేసో ఏదో అంటే గొడవ వచ్చినప్పుడు కొట్టుకుంటారా, అది గనక 6 ఏళ్ల లోపు పిల్లోడు చూస్తే మీరు ఛాలెంజ్ చేస్తాను, ఏ కుటుంబమైనా చూడండి, వాడి పెళ్ళైన తర్వాత వాడు భార్యను కొడతాడు. 100% రికార్డెడ్. ఎందుకంటే వాడు చిన్నప్పుడే రికార్డ్ చేసుకున్నాడు, ఇలా కొట్టాలి మా అమ్మని, మా నాన్న కొట్టేవాడే. ఒక్క నోటి దురుసు మాట భర్త గనక భార్యని అన్నం 6 ఏళ్ల లోపు పిల్లలు నేర్చుకున్నారంటే, వాళ్ళ జీవితంలో పెరిగి పెద్దదైన తర్వాత దాన్ని మర్చిపోకుండా ఆ మాటలే మాట్లాడి హింసిస్తారు, విమర్శిస్తారు, దేవుని ఎదుట తీర్పులో పడే పాపం చేస్తారు. కాబట్టి డిసిప్లిన్ వైస్ ఎంత? 6 ఏళ్లలో. ఇంకా మించిపోయి మాట అంటలేదు అనుకోండి, నీ ఇష్టం వచ్చినంత వరకు కొట్టు, తప్పేం లేదు. కానీ హింసించకు, రక్తాలు వచ్చేలా కొట్టకు. మరింకో మాట చెప్పనా, 6 ఏళ్ల లోపు మీ పిల్లల్ని గనక దెబ్బ కొడితే తర్వాత దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టి నన్ను క్షమించు అని అడగాలి, సారీ చెప్పాలి. నేను నిన్ను ఎందుకు కొట్టానో తెలుసా, ఈ పని నేను చెయ్యొద్దన్నాను, ఈ పని నువ్వు చేసావు, అందుకు నేను నిన్ను కొట్టాను అన్న విషయం వాళ్ళకి చెప్పి క్షమాపణ అడగాలి. మీరు సారీ ఎప్పుడని చెప్పారా? పిల్లలకు సారీ చెప్తారా? దానికి చెప్పేదే గాడిద గుడ్డు. మనం చెప్పినట్టు వినాలిగా కుదరదు. దేవుని వాక్యం చెప్తుంది, నీ కడుపులో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఊహ తెలిసి శ్వాస తీసుకుందంటే అది ఆత్మ. అది ఆత్మ. బుద్ధి కలిగినటువంటి మాట నేర్చుకుంటుంది అంటే అది ఆత్మ. కాబట్టి ఆ ఆత్మకు విరోధంగా నువ్వే పాపం చేసినా రికార్డెడ్, వారి పక్షమైన దేవదూతలు దేవుని సముఖంలో ఉన్నారని బైబిల్ చెప్తుంది. కాబట్టి వారితో మీరు అక్రమంగా గాని హింసాత్మకంగా గాని పనిచేయదు. రెండో విషయం, 6 నుంచి 11 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఇట్స్ ఎ ట్రైనింగ్ పీరియడ్. 6 to 11 ఎంత ట్రైనింగ్ పీరియడ్. ట్రైనింగ్ 6 వరకేమో డిసిప్లిన్ కొట్టాలి, 6 నుంచి 11 వరకేమో ట్రైనింగ్ నేర్పించాలి. ఈ నేర్పించే వయసులో 6 నుంచి 11 సంవత్సరాలు వచ్చేటప్పటికి వాళ్ళకి మీరు ఎలా ట్రైనింగ్ ఇవ్వాలంటే, నీ కొడుకుగా నీ కూతురుగా చూడకూడదు, కఠినంగా వాళ్ళకి నేర్పించాలి, చాలా నిర్బంధంగా నేర్పించాలి. వాడు స్కూల్కి వెళ్ళాలని మారం చేస్తాడు, ఏం చేయాలి? చాక్లెట్ ఇచ్చి తీసుకెళ్ళకూడదు, దెబ్బ కొట్టి పంపించాలి. వాడు చేస్తాడు, వాడు బాలుడి స్వభావంతో కొన్ని పనులు చేస్తాడు, చెప్తాను అవి కూడా. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి స్పేర్ చేయకూడదు, చెప్పాల్సిందే, కఠినంగా ప్రవర్తించాలి. ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఏమైనా పర్వాలేదని చెప్తాడా? ట్రైనింగ్ కుదరదు. ఖచ్చితంగా వాళ్ళకి ఎలాంటి ట్రైనింగ్ అంటే, మిలిటరీలో జాయిన్ చేసాం అనుకోండి, మిలిటరీ వాళ్ళు ఎలా ట్రైనింగ్ ఇస్తారు? సార్ నా కాలు నొప్పి వచ్చింది సార్ అన్నాం అనుకోండి, కమాండ్ ఊరుకుంటాడా? ఏం చేస్తాడు? ఆడు ఈప్ మీద ఇంకో 35 కేజీ వేసి 5 runs కమాన్ అంటాడు, అంతే. డ్రిల్ పొద్దున్న 5 గంటలకు లేచిపోవాలి, రేపు బయటికి వెళ్ళి ఆ లెఫ్ట్ రైట్ కొడాల్సిందే డ్రిల్. పోలీసోడు ఎలాగైతే ట్రైనింగ్ ఇస్తాడో అలాగ ట్రైనింగ్ ఇవ్వాల్సిందే. శిక్షణ కఠినంగా ఉండాలి, తల్లి గాని తండ్రి గాని. ఇక్కడ తల్లిదండ్రులు ఇద్దరు కూడా తెలివైనటువంటి జ్ఞానంగా ప్రవర్తించాలి. ఎలాగో తెలుసా? అమ్మ తిట్టింది అనుకోండి, నాన్న ఏమనాలి తెలుసా? సైలెంట్గా ఉండాలి.
అంతేగాని వైలెంట్ గా మారకూడదు. అంటే ఎలాగా, కొట్టిందా మీ అమ్మ, కొట్టిందా, కొట్టేద్దా కొట్టేద్దా అన్న కాడికి ఏమర్థం అవుద్ది? వాళ్ళ అమ్మను కొడదామని లేరు. మీలో బుద్ధిహీనులు కొంతమంది ఏం చెప్తారో తెలుసా? అమ్మ అలాగందా, చెయ్యి చూపించు అమ్మకు చెయ్యి చూపించా, వీడు ఏదో గొప్ప కనిపెడుతున్నట్టు. అప్పుడు ఆ పిల్లడు అంటాడు, చూసావా మా కొడుకు ఎలా చూశాడు, రేపు నీకు చూపిస్తాడు. డౌటే లేదు, నీకు చూపిస్తాడు. కొట్టు కొట్టు అమ్మని కొట్టు అంటే కొట్ట, తీసావా నా కొడుకు ఎలా పెట్టాడు, రేపు పొద్దున్న ఏ మినిస్టర్ ఇంటికి వస్తాడో అటు కొడతాడు. పొరపాటును కూడా అలాంటి తప్పుడు పని చేయొద్దు. చేతులు చూపించడాలు, ఇలాంటి నేర్పించే పనులు. మొన్న చర్చికి వెళ్తే ఆ పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయిని పిలిచాడు. రే అయ్యగారు వచ్చారు, ప్రైజ్లాడు చెప్పరా అంటే వచ్చాడు. వచ్చే ఎవడికి చెప్పాలి ప్రైజ్లాడు అన్నాడు. ఇలాగ పోస్టర్ నిలబడే పద్ధతి, ఎవడికి చెప్పాలి ప్రైజ్లాడు చెప్పు అంటే, అలాగని డాడీ కూడా కదా, ఎవడికే నీ కొడుకేనా? అవునండి. నవ్వుతున్న నీకు లేదు, ఆడికి లేదు. ఎందుకంటే క్రమశిక్షణ నేర్పించడానికి ఆ మనసు సిద్ధపడలేదు. చాలా ప్రమాదం. పాస్టర్ల పిల్లలు నీకే చెప్తున్నా, చాలా జాగ్రత్త. ఏలి పిల్లలకి దైవ భయం రాకపోవడానికి కారణం ఏంటనుకున్నావు? వాళ్ళు ఆడినటువంటి ప్రదేశం మందిరం, ఎత్తుకున్న ప్రదేశం మందిరం, దాక్కుని దోబుచులాడిన ప్రదేశం మందిరం. అందుకు దేవుడు అంటే వాడికి విలువ లేదు. దేవుని పిల్లలకి క్రమశిక్షణ రాదు. సేవకుల పిల్లలు ఎప్పుడూ క్రమశిక్షణగా ఉండరు. కారణం ఏంటో తెలుసా? ఆడలో ఎత్తుకోగానే ఒక అమ్మ వచ్చేది, వచ్చేసి ఈ నెత్తికెళ్ళిపోద్ది. వాళ్ళు చెప్పనివ్వదు, కొట్టనివ్వదు. వీళ్ళకి కూడా గారాలు, పాస్టర్ గారు అమ్మాయి, పాస్టర్ గారు అబ్బాయి. ఈ రకమైనటువంటి పద్ధతిలో చాలా పిల్లలు చెడిపోవడానికి కారణం సంఘం అవుతుంది. కానీ తల్లిదండ్రులుగా మీ పిల్లల్ని మీరే పెంచుకోవాలి. మీ తల్లిదండ్రులుగా మీదే బాధ్యత. మా మందిరంలో ఓ పాస్టర్ గారు ఉండేవాడు. నేను ఒక రోజు వెళ్ళకూడని సమయంలో వెళ్ళవలసి వచ్చాను, వెళ్ళాను. వెళ్ళేటోడికి ఒక అమ్మాయి ఆ పిల్ల డైపర్ మారుస్తుంది. ఇలా రా అన్నాను, నీ కూతురా అన్నాడు. కాదండి అయ్యగారు అమ్మాయి. అయ్యగారు అమ్మాయికి నువ్వు డైపర్ మారుతున్నావు ఎట్రా అన్నాడు. దాన్ని వదిలే అన్నాడు. అది ఏ రీతి అయ్యారని నెల ఉంచు, వాళ్ళ అమ్మొచ్చి కడుక్కుంటుంది, వెళ్ళి బయటికి వెళ్ళి. నువ్వు చచ్చుకొచ్చావు పాటలు పాడుకోవడానికి, ప్రార్థన చేసుకోవడానికి, డైపర్ మార్చడానికి వాళ్ళ పని అమ్మాయి ఉంటుంది, లేకపోతే వాళ్ళ ఆవిడ చేసుకుంటుంది, లేకపోతే ఆయన చేసుకుంటాడు. నీకేం పని? ఇలా ఎక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈ పిల్ల అక్కడ కూర్చుంటే లోపల నుంచి ఆ అమ్మగారు అంటున్నాడు, ఏస్తారు ఏ పిల్లని అలాగ వదిలేసావు, నీ పిల్ల అయితే వదిలేస్తావేంటి అని అడుగుతుంది అక్కడి నుంచి. నేనున్నానులే అమ్మా, నేను మారుతున్నానులే తల్లి, నువ్వు నెమ్మదిగా రా అన్నా. గొంతు అందే, ఉన్నపాటును గెంతింది బయటికి. అన్నయ్య అన్నయ్య, నీకేం చెప్పాను? నువ్వు దేవుని పని చేయటానికి వచ్చినప్పుడు నీ పని చేయటానికి మరొకడు ఉండకూడదు. నువ్వు పనివాడవు, నువ్వు దాసుడవు, నువ్వు దాసురాలివి. నీవు ఇతరులకు చేయాల్సి వస్తే సంఘంలో మరొక పిల్లకి అలాంటి పరిస్థితి బాత్రూమ్ చేస్తే నువ్వు పాశ్రమగా పరిగెత్తుకెళ్ళి కడగాలి. అంతేగాని నీకు కడిగించుకోవడానికి పిలుస్తావా విశ్వాసిని? విశ్వాసితో ఏ ఇంట్లో కూడా పని చేయించుకోకూడదు. ఏ సేవకుడి ఇంట్లోకి విశ్వాసి బెడ్రూమ్ దాటి వెళ్ళకూడదు. ఆ కిచెన్ గుమ్మం దగ్గర నుంచి బయట నుంచి వాళ్ళు తప్ప లోపలికి వెళ్ళకూడదు. అది క్రమం. ఎప్పుడైతే ఒక విశ్వాసి బెడ్రూమ్ నుంచి గుమ్మం నుంచి లోపలికి వెళ్ళిపోయిందో, కిచెన్ రూమ్ లోకి వచ్చిందో, నీ సంసారం రోడ్డు మీద పడిపోద్ది. పాస్టర్ జాగ్రత్త, అక్రమం ఇది. మీరేమో భక్తి, మాకేమో అలుసు, పిల్లలకేమో దురుసు. కుదరదు. సో ఈ 11 ఏళ్ళు వచ్చేలోపు మీ పిల్లలకి మీరు చాలా గార్డియన్స్ గా వాళ్ళకి సెక్యూర్డ్ గా ట్రైనింగ్ అనేది ఇచ్చేయాలి. 12 నుంచి 18 వచ్చేటప్పటికి కోచింగ్, ఇంకా కోచింగ్ స్టార్ట్ చేయాలి. 12 to 18 కోచింగ్. కోచ్ ఎలా ఉంటాడో చెప్తారు. పొద్దున్న 5 గంటలకు ఆడు ఒలింపిక్స్కి వెళ్ళాలనుకోండి, 4 గంటలకు కోచ్ రెడీగా ఉంటాడు. ఈ పిల్లోడు 4:30 కల్లా అక్కడికి బూట్లు వేసుకుని వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళంగానే వీడికి 100 కిలోమీటర్లు అంటే పరిగెత్తడమే. అంతేగాని మధ్యలోకి వచ్చి సార్ కాళ్ళు నొప్పి పడుతున్నాయి సార్ అంటే ఏం చేస్తాడు? కూర్చున్నాను అంటాడా? లే ముందు సార్ రాత్రి పార్టీ ఉంది సార్ అంటే పంపిస్తాడా? పార్టీ లేదు గిట్లే, తెల్లారి 4 గంటల గ్రౌండ్ లో పడగాలి. ఎలా ఉంటుందంటే కఠోరం. కోచింగ్ అంటే ఎలా ఉండాలా అలాగే ఉండాలంతే. తండ్రి నువ్వే కోచ్వి, తల్లి నువ్వే కోచ్. మీ ఇద్దరికి దోబూచులాట ఎలా ఉండాలి తెలుసా? నాన్న ఏమైనా చెప్పాడు అనుకోండి, అమ్మ అలా అన్నాడా, సరే నేను మాట్లాడతాను నేను అన్నా అనాలి తప్ప వెనకేసుకు రాకూడదు. సైలెంట్ గా ఉండాలి. తల్లి ఏమైనా తిట్టింది అనుకోండి, తండ్రి నాన్న మనకేం పర్లేదురా అనకూడదు. అమ్మలా అన్నారా, సరే నేను మాట్లాడతాను, సైలెంట్ గా ఉండాలి. అప్పుడు వాడికి అర్థం అవ్వాలి, నేను నాన్న దగ్గరికి వెళ్ళినా పట్టించుకోడు, అమ్మ దగ్గరికి వెళ్ళినా నన్ను పట్టించుకోదు, ఏమిటో నా పరిస్థితి. అలాగే ఉండేవండి. ఆ డైలమాలో ఉండాలి. నువ్వెప్పుడు వెనకేసుకురా, ఇద్దరు వెనకేసుకురావద్దు. సో కఠినంగా పిల్లవాడిని
ఆ 18 ఏళ్ళు వచ్చేంత వరకు వాడిని శిక్షణ ఇప్పించే సమయం కాబట్టి మంచి ట్రైనింగ్ కి ఎలా పంపిస్తాడో దృఢంగా ఉండేలాగా వాడిని పెంచండి. ఇది ఖచ్చితమైన వయసు. అయితే ఇక్కడ ప్రమాదం ఉంది. ఏంటో తెలుసా? ఇంట్లో గనక సంవత్సరం గనక గ్యాప్ ఇవ్వకుండా మీరు తొందరపడిపోయి పిల్లల్ని కనీసారు అనుకోండి, ఒక బిడ్డకి ఎడమ కనీసం 5 సంవత్సరాలు ఉండాలి. 5 సంవత్సరాలు ఉంటే పెద్దవాడు చిన్నవాడికి మార్గదర్శకుడిగా మారతాడు. క్రమము అక్రమము ఇంట్లో తెలిసిపోతాయి. పెంపక లోపాలు మీకు అర్థమవుతాయి. ఖచ్చితమైన నిర్దేశమైన దైవికమైన పద్ధతిలో మీ పిల్లల్ని నెక్స్ట్ జనరేషన్ ని తయారు చేయొచ్చు. గమనించండి. ఎప్పుడైతే ఈ గ్యాప్ గా లేకుండా మీరు చేశారనుకోండి, మీరు కళ్ళు మూసి తెరిసే లోపు ఆడపిల్లలు అయితే ఇద్దరు పెద్దోడు అయిపోతారు. మగపిల్లలు అనుకోండి ఇద్దరు వస్తాదుల్లో తయారైపోతారు. మీ బట్టలు వేసేసుకుంటారు. నాన్న షర్ట్ తగిలిస్తే కనపడదు, ఎక్కడ రాని పెద్దలు వేసుకెళ్ళిపోతాడు. చెప్పులు కనపడవు, బెల్ట్ కనపడదు, పరస కనపడదు, ఏది కనపడదు. ఇంట్లో పిల్లలు ఫార్మర్ అయిపోతుంటాయి. ఇంకా విచిత్రం ఏంటి తెలుసా? ఆ వయసులోకి వచ్చేటోడికి నువ్వు హార్లిక్స్ డబ్బా పెడితే అంటాడంతే. సీసా కనపడదు. వాళ్ళు తాగరు, తింటారు. 1 కేజీ మటన్ పెడితే అయిపోద్ది. ఏదిరా నాన్న కూర ఏం ఉండదు, నువ్వు దాచి పెట్టుకోవాలి అంతే. ఇంట్లో ఏది పెట్టో పటాపట్, నువ్వేం చేయకపోతే ఆడే నూడిల్స్, ఆమ్లెట్స్, ఇంట్లో ఏది ఉంటే దడ్డలు ఆడించేస్తాడు. మంచి బలం కలిగిన వయసు కాబట్టి వాడు చక్కగా తింటాడు, పుష్టిగా పెట్టాడు. కరువు కాటకాలు మీకే గానీ ఆడుకుండదు. ఎక్కడి నుంచి వస్తుంది, నాన్న తెస్తాడా లేదా, డబ్బులు ఉన్నాయా, అప్పు చేస్తాడా, ఎన్ని అడిగి అనవసరం. లేదా ఇది ఒకే మాట, ఇదేది అని అడుగుతాడు. సున్నుండ డబ్బాలు పెట్టండి, సాయంత్రం 3 2 ఉంటాయి అంతే. ఎవరికి ఇవ్వడానికి కనపడదు. తడుకోవాల్సిందే. మీరు ఏమైనా చేసుకో, వాళ్ళకి కావాల్సింది వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి పిల్లలు ఎదిగిపోతారు. వాళ్ళ దగ్గర మాటకు ఒదిగిపోండి. మాటలు ఇస్తారకండి, మాట్లాడకండి. దొన్నపోతులా తినేస్తున్నారు, అడ్డగాడిదలాగా లెగట్లేదు, ఎంత చెప్పినా ఎలాగే ఉంటున్నారు. నీకు దండమే తల్లి, నీ నోటును అదుపు చెయ్యి. రాబోతున్న కాలం నువ్వు వాళ్ళ చేతి కిందకి వెళ్తావు. కాబట్టి అప్పుడేమంటాడు నిన్ను, నువ్వు అన్న డైలాగులన్నీ రిపీట్ కొడతాడు. కాబట్టి రాకుండా ఉండాలంటే ఇప్పుడు నువ్వు నోరు మూసుకుని బతకండి, కంట్రోల్లో ఉండాలి. మర్యాదగా చిన్నప్పటి నుంచి చెప్తున్నాను, మర్యాద మాట్లాడి. నీ కోపం రావడం సహజం, కానీ నీ కోపం ప్రదర్శించకూడదు, గద్దింపు ప్రదర్శించాలి. చెప్పండి ఒకసారి మీరు. కోపం ప్రదర్శించకూడదు, ఏం చెప్పాలి? గద్దింపుకి కోపానికి తేడా ఉంది. కోపం అనుకోండి, నీ ఇష్టం వచ్చిన మాట నీ ఇష్టం వచ్చినంత శక్తితో తీవ్రతతో అనేసేది కోపం. గద్దింపు అనుకోండి, ఏయ్ కాళ్ళు ఎరగొట్టేస్తాను వచ్చానంటే అన్నారా లేదు ఎప్పుడన్నా? ఏ తల్లి ఎరగొట్టింది? ఎప్పుడు ఎరగొట్టలేదా? ఆర్థోపెడిక్ డాక్టర్ కూడా ఎరగొట్టడం. ఎందుకు? ఆడ అతగాడు, కానీ ఎరగొడతాడా? అది గద్దింపు. అంటే హెచ్చరికతో ఉంటుంది తప్ప పొరపాటును కూడా దాన్ని తీవ్రతతో చేయకూడదు. జాగ్రత్త. 18 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత వాడికి చెప్పాల్సిన విషయం ఏంటో తెలుసా? చాలా ఖచ్చితంగా వాడు ఫ్రెండ్. ఆడపిల్ల గాని మగపిల్లడు గాని ఫ్రెండ్. ఇంక స్నేహం అంతే. ఎంత స్నేహంగా ఉండాలంటే ఏది జరిగినా ఆడొచ్చి, ఆడపిల్ల అయితే అమ్మతో చెప్పేయాలి, మగపిల్లడు అయితే నాన్నతో చెప్పేయాలి. ఆడి బయటోడి దగ్గరికి వెళ్ళకూడదు. ఆడి ఇగో ఇలాంటి దారి ఉందనుకోండి, ఇంటికి వచ్చేసినట్టే వచ్చేస్తాడు, ఇలా గుమ్మం దగ్గరికి వచ్చేస్తాడు. ఫోన్ పెట్టడంలేండి, ఏదైనా వస్తువు ఉంటే అక్కడ పెట్టేస్తాడు. తిన్నగా ఫ్రెండ్తో రోడ్డు దగ్గరికి వెళ్ళిపోతాడు. బాతకాడ అక్కడ ఉంటుంది అరగంట. ఆ గేట్ కాడ నుంచి మేడ మీదకి వెళ్ళిపోయి ఆ బండి కాడ ఆగి అలాగా బాతకాన్ని కొడుతూనే ఉంటారు ఫ్రెండ్స్. అసలు ఆ ఖాళీ ఇవ్వకుండా ఆ బాతకాన్ని నీతో కొట్టాలి. నాన్న ఈ రోజు ఏమైందో తెలుసా అనగాను, ఈడొకడు మొదలెట్టాడు సోది అనకూడదు. ఏం మాట్లాడుతున్నాడో వినాలి, వాడు చెప్పేదంతా వినాలి. ఆడు చెప్పేదానిలో కొన్ని బలహీనతలు చెప్తాడు, నువ్వు బలం ఏంటో చెప్పాలి, క్రమం ఏంటో చెప్పాలి, ఆత్మ ఏంటో శరీరం ఏంటో నేర్పించాలి. ఇది పద్ధతి, పెంచాల్సిన క్రమం ఇది. ఏ వయసులోనైతే 18 ఏళ్లకు వచ్చేసేటప్పటికి వాడు కాలేజీకి వెళ్ళిపోతాడు, రెక్కలు వచ్చేస్తాయి, పాపం ఏంటో తెలిసిపోద్ది, లోకం ఏంటో తెలిసిపోద్ది, స్నేహం ఏంటో తెలిసిపోద్ది, దేవుడు ఏంటో తెలిసిపోద్ది, దయ్యం ఏంటో తెలిసిపోద్ది. ఆ టైంలోనే నువ్వు ఆధ్యాత్మికమైన దైవికమైన క్రమము, బాలుడు నడువవలసిన ఆధ్యాత్మిక బైబిల్ పద్ధతి వాడి అంతరంగంలోనికి చూపించి వారిని సిద్ధపరచాలి. ఇది 18 ఏళ్లకు వచ్చేటోడికి వాడు ఫ్రెండ్స్ తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, కలిసిపోతారు. అసలు మంచి ఫ్రెండ్స్ అయితే అసలు ఎప్పుడు చూసి చక్కగా మాట్లాడుకుంటూ ఉంటారు. అలా మాట్లాడుకో. ఆడపిల్ల ఆడెవడో వచ్చి మాట్లాడాడు అనుకో, పిల్ల వచ్చి తల్లితో చెప్పాలి. అప్పుడు తల్లి ఏం చెప్పాలి? డబ్బులున్నాయా అడిగి అని అడగకూడదు. భూములు ఉన్నాయా, కారు ఉందా, ఇల్లు డబుల్ ఫ్లోరీనా అడగకూడదు. చెప్పాలి, అమ్మా నేనున్నాను, నాన్నున్నారు, నీకు వయసు వచ్చేటప్పటికి నువ్వు ప్రేమించటానికి మేమున్నాం అనే విషయం వాళ్ళకి చెప్పు.
కాబట్టి ఎవరితో నువ్వు ప్రేమించాల్సిన అవసరం నీకు లేదు. నువ్వు చెప్పాల్సింది మా అమ్మ ప్రేమ తెలుసు, మా అన్నయ్య ప్రేమ తెలుసు, మా నాన్న ప్రేమ తెలుసు, దేవుడి ప్రేమ తెలుసు. నువ్వెవడు మధ్యలో వచ్చావు లవ్ అంటున్నావు, నీ ప్రేమ నాకు అక్కర్లే అని చెప్పగలగాలి పిల్లలు. అంతేగాని మీకు చెప్పకుండా పుస్తకం మధ్యలో ఎలుగుతుందట ముఖం. పుస్తకంలో నుంచి ముఖం నుంచి ఎలుగు వస్తుంది? పుస్తకం నుంచి ముఖం ఎలా వెలుగుతుంది చెప్పండి? బైబిల్ నుంచి ముఖం వెలుగుతుంది మన ఒకటి దగ్గర చర్చిలో. అది చూసి చెప్పాను, మోసే తమ్ముడు వచ్చాడు లేపడరా అని. అది లేచాడు, ఏమైంది అన్నాను. అదే ఏమైందని అడుగుతున్నా. నీ ముఖం వెలుగుతుంది బైబిల్లో నుంచి. మోసే కొండ నుంచి దిగుతున్నప్పుడు యెహోవా ప్రకాశం అతని ముఖం చూసి మనుషులు జడిచిపోయి, ఒరే బాబాయ్ మోసే చూడలేకపోతారా, ముఖం మీద కొట్టేసుకోరా అంటే తల ఒప్పుకున్నాడు. నీకేంట్రా బైబిల్ నుంచి వెలుగు వచ్చేస్తుందంటే సెల్ ఫోన్ అన్నాడు. బైబిల్ మధ్యలో ఏం పెట్టుకున్నాడు? మరి అలాంటి పనులు తప్పుడు పనులు కాదు, అలాంటివి చేయకూడదు. కాబట్టి చాలా జాగ్రత్తగా మీ పిల్లలని దేవుని పక్షంగా వాళ్ళని చెప్పాలి. ఇప్పుడు నేను మీతో చెప్తున్నా, పిల్లలు 18 ఏళ్ళకి వచ్చేటప్పటికి మీరు ఏ మాటలు మాట్లాడినా, ఏ వయసులో మాట్లాడినా నేను చెప్పే క్రమం బాగా గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిగా మాటలతో చెప్పాలి. నోటితో చెప్పండి. ఎలా చెప్పాలి? మాటలతో చెప్పాలి. అంటే మీ నోటి మాటయే ఆ పిల్లలకి కావలసినటువంటి ఒక హెచ్చరిక. మాట మాత్రమే. టోన్ రెండోది, గట్టి స్వరంతో టోన్ పెంచి చెప్పాలి. చూడండి, యాంప్లిఫైర్ సౌండ్ పెంచితే ఏమవుద్ది? అలా మొదటిసారి ఇదిగో వస్తున్నాను, వద్దని చెప్పానా, వెళ్ళొద్దు, వద్దు వద్దు, కుదరదు, చూడొద్దు, చెయ్యొద్దు, పట్టుకోవద్దు, తినాలి, వద్దు. అక్కడే కొంచెం వాళ్ళు మాట్లాడట్లేదు అనుకోండి, కొంచెం టోన్ పెంచండి. ఎలాగా? వద్దని చెప్పాను అంతే, గంభీరంగా ఉండాలి. అది వద్దని చెప్పాను అన్నాను, నిన్ను చూస్తే తిన్నా 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 అంటాడు. ఇంకా తర్వాత నువ్వేం చేయడానికి కూడా వాడు చేయాల్సింది చేస్తాడు. చాలా తెలివైన వాళ్ళండి. ఇంతకీ ఎవరి పిల్లలు? రక్తం ఎక్కడది? కాబట్టి నువ్వు ఎన్ని ఆశలు వేస్తావో అన్ని ఆశలు అక్కడ ఉంటాయి. కాబట్టి జాగ్రత్త. సో వెంటనే గట్టిగా చెప్పండి. మూడోసారి కొంచెం గ్యాప్ ఇచ్చి స్వరముతో పాటుగా మీరు హెచ్చరికను పెంచండి, వార్నింగ్ లెవెల్ పెంచండి. ఈసారి నేను గనక వచ్చానంటే నెక్స్ట్ ఏం జరుగుద్దో నీకు తెలుసు అనేంత స్వరం పెంచాలి. గట్టి హెచ్చరిక ఇవ్వాలి. ఆడేం చేస్తాడు తెలుసా? అసలు నువ్వు అన్నావు కదా, వస్తున్నావు లేదో చూస్తుంటాడు బయటకు వచ్చి. తెలిసిపోద్ది. అమ్మ అంటది కానీ రాదు మా అమ్మ, అంటాడు కానీ మా నాన్న ఏం అనడలే. అది మీకు అన్నా ముందుకు పసిగట్టేస్తారు. కాబట్టి ఆ పసిగట్టకుండానికి లేకుండా ఉండేటట్లు మీరు మూడోసారి గట్టిగా, నాలుగోసారి గద్దించండి. గద్దింపు పెరగాలి. చాలా గట్టి గద్దింపుకి మీరు తీసుకురావాలి. అంటే వాడు ఊహకు అందకుండా ఉండగలిగేటట్లు మీరు ప్రవర్తించాలి. అప్పుడు వాడు భయపడిపోతాడు. అమ్మో సడన్ గా వచ్చేది మా అమ్మ ఏ టైంలోనైనా, సడన్ గా దాడి చేస్తాడు మా నాన్న, కాబట్టి ఈ విషయంలో నేను ఏ ఆశలు వేసిన ట్రిక్కులు దొరికిపోతాయి అన్న భయం పట్టేలాగా వాడికి ఆ గద్దింపు జరగాలి. ఐదవది, భయపెట్టేటట్లుగా, వాడు భయపడేటట్లుగా చెప్పాలి. అంటే ఏంటో తెలుసా? ఎప్పుడు మీ పిల్లలు భయపడతారు చెప్పనా? మీకు తెలుసా? మీరు ఎప్పుడు భయపడతారు? మీ పిల్లలు మీరంటే ఎప్పుడు భయపడతారు చెప్పనా? మీకు తెలుసా? మీరు మాట్లాడకుండా ఉంటే వాళ్ళు భయపడిపోతారు. సైలెంట్. నువ్వు అప్పుడు వరకు అరిసావు, గట్టిగా గద్దించావు, కేకలేసావు, సైలెంట్ అయిపోయావు అనుకో, ఆడికి టెన్షన్ మొదలవుద్ది. ఏమైంది? మా అమ్మ మాట్లాడలేదేంటి, మా నాన్న మాట్లాడలేదేంటి, ఏమవుద్ది? ఇంకా అక్కడి నుంచి దడదడలాడుతూ ఉంటాడు, ప్రతిదీ పరీక్షిస్తూ ఉంటాడు. ఎప్పుడైనా మీ పిల్లలకి మీరు మంచి క్రమశిక్షణ నేర్పాలంటే కొద్దిసేపు మీ పిల్లలతో మాట్లాడకుండా ఉండండి. ఆడు మీ దగ్గరికి వస్తాడు, అమ్మా అమ్మా, నానా నానా అంటాడు. మీరు మీ పని మీరు చూసుకోండి. ఆడికి అన్ని పక్కనట్టేసి నీ బగ్గొచ్చి ఇంకెప్పుడు చేయనమ్మా అంటాడు. ఆడు ఏం చేశాడు కూడా నీకు తెలియదు, ఆడే చెప్పేస్తాడు. మీరు సైలెంట్గా ఉండండి అంతే, అస్సలు పట్టించుకోకండి. నాకు నీవు చేసిన పని వల్ల నాకు కోపం వచ్చింది, ఆ కోపాన్ని నేను నీ మీద ప్రదర్శిస్తున్నాను, నేను నీతో మాట్లాడను అంతే. ప్రపంచంలో ఒక తల్లికి ఒక తండ్రికి పుట్టిన ఏ పిల్లోడైనా ప్రపంచంలో ఎవరితో ఉన్న సంబంధం తెగిపోయినా పర్వాలేదు, కానీ బ్రతికుండగా వాళ్ళ అమ్మతో నాన్నతో 18 ఏళ్ళ లోపు సంబంధం తెగిపోతే వాడు వరవలేదు. నీకు ఆ భయం ఉండాలి. ఆ ఒక్క భయాన్ని మీరు పెట్టండి చాలు. 6వ సందర్భంలో వాడికి ఇంతకు మునుపు ఎలాగే చేస్తే నీకేమైందో తెలుసా అని చెప్పాలి. ఆడికి గతం గుర్తు చేయాలి. ఆడికి ఎప్పుడో నువ్వు దరివేసి ఉంటావు కదా, ఎప్పుడు వాయించుంటావు కదా, అది గుర్తు చేయి, గతాన్ని గుర్తు చేయి చాలు, ఏం కొట్టకో. 7వసారి ఆఖరి విషయంలోకి వచ్చేటప్పటికి అప్పుడు నువ్వు బెత్తం వాడాల్సిన పద్ధతి నువ్వు వాడుకో. ఇది పిల్లలతో మనం పెంచాల్సినటువంటి పద్ధతి.
ఎందుకనంటే కొట్టమన్నాం కదా బైబిల్ పట్టుకుని ఇష్టం వచ్చినట్టు చిత్తం కొట్టడం దేవుడి చిత్తం కాదు. భవిష్యత్తులో గనక నువ్వు ఇలా గనక మందలించకపోతే, చెయ్యకపోతే ఏమవుద్దో చెప్తాను వినండి. మొట్టమొదటిగా వాళ్ళకి నిర్లక్ష్యం వస్తుంది. రెక్లెస్ గా పెరుగుతారు పిల్లలు, రెక్లెస్ గా. ఇప్పుడు నేను చెప్తాను చూడండి, మీ ఊర్లో, మీ వీధిలో, మీ ఇంటి చుట్టుపక్కల, మీ బంధువుల్లో ఇలాంటి నిర్లక్ష్యమైన పిల్లలు మీకు తెలుసా లేదా? వాళ్ళు అసలు దేనికి పట్టించుకోడు. పరిగెడతాడు, దొబ్బేలను పడిపోతాడు, చెక్కుపోద్ది అంటాడు, మళ్ళీ లేచి పరిగెడుతుంటాడు. వాడికి అసలు ఏం గురించి, వాడు కుక్క కరిసేస్తుంది, అలాగే వచ్చేస్తాడు, ఇంజక్షన్ ఏం చేసుకుంటాడు, మళ్ళీ మాట్లాడతాడు రోడ్డు మీద. నిర్లక్ష్యం, దేనికి బాధ్యత ఉండదు. అలాంటి పిల్లలు ఉన్నారా లేదా? రేపు నీ పిల్లలు, నీ మనవాళ్ళు అలా అవ్వకుండా ఉండాలంటే వాళ్ళకి నేను చెప్పిన పద్ధతిని నేర్పించు. నెంబర్ 2, వాళ్ళలోకి అక్రమం ప్రవేశిస్తుంది. పిల్లల్లో క్రమము లేని అక్రమం. వారికి సమయ పాలన నేర్పించకపోతే అక్రమం వచ్చేస్తుంది. టైం సెన్స్ ఇప్పుడే వస్తుంది. వాళ్ళకి అక్రమం రాకుండా ఉండేలాగా చూసుకోండి. క్రమము కానీ మీరు సంతకాలు అందరూ చక్కగా అక్కడక్కడ కూర్చుంటుంటారు. ఎవడో గుంటడు వస్తాడండి, 4 కొడలు అక్కడ పెడతాడు, వచ్చి ఈ ఉసిరి చెట్టు చింతకాయలు కూసేస్తుంటాడు. ఆడికి ఎంత ధైర్యం ఎలా వచ్చిందండి? ఆడి గ్యాంగ్ ఉంటది, ఆడికి గ్యాంగ్. ఈడి గ్యాంగ్ లీడర్. వీడికి ఎలా తెలిసిపోయింది? అక్రమంలో పెంచబడ్డాడు. ఆ ఇంటిలో ఆ తల్లి తండ్రి పెంపకాన్ని మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా పిల్లోడు బయటికి వెళ్ళి తప్పులు చేస్తున్నాడంటే వాడి లోపలికి దేవుని పని కాని పద్ధతి ఏదో వాడి లోపలికి వస్తుంది. జాగ్రత్త. నంబర్ 3, దౌర్జన్యం వస్తుంది పిల్లలకి. దౌర్జన్యం, రెబలింగ్ నేచర్ అంటారు. తిరగబాటు, మీదకి వచ్చేస్తా ఉంటారు, మీద పడిపోతా ఉంటారు. ఏ చిన్న దానికైనా ఏంటాడు, గేరేంటాడు, పొగరేంటి, ఎంత లేవు కొట్టేనంటాడు, కొట్టు కొట్టు మీదకి వచ్చేస్తారు పిల్లలు. ఎందుకు ఇలాంటి పరిస్థితి? స్కూల్ నేర్పుతాయా? ఏమనేవి నేర్పో. మీ ఇంట్లో పద్ధతులే. ఇంకా చెప్పనా, మీ టీవీలు నేర్పుతాయి, మీ ఫోన్లు నేర్పుతాయి, రీళ్లు నేర్పుతాయి, రీల్స్ ఇవి నేర్పుతాయి. మీరు ఏవి ఇస్తున్నారో చూసుకోండి, పిల్లలు అలా పెరిగిపోతున్నారు. కాబట్టి అలాంటి అక్రమమును, దౌర్జన్యం లేకుండా వారిని సిద్ధపరచుకోవడం నేర్చుకోండి. నంబర్ 4, దురుసుతనం, పెళసరితనం అంటారు. దురుసుతనంగా మాట్లాడతారు. ఆ దురుసుతనం అనేది మీరు పెంచకుండా వచ్చేటువంటి అక్రమమే. చాలా దురుసుగా, పెళసరిగా, ఇష్టం వచ్చినట్లుగా. మొన్న ఒక ఆయన ఇంటికి వెళ్ళాను, బెల్ కొట్టాను, తలుపు తీసేముందే అని శబ్దం వచ్చింది. అప్పుడు తలుపు తోశాను. ఓ పిల్లోడు సోఫాలో 2 కాళ్ళు పైకి ఇలా సాపి పక్కన పాప్కార్న్ పెట్టుకుని టీవీ రిమోట్ చేత్తో పెట్టుకుని కార్టూన్ నెట్వర్క్ చూస్తున్నాడు, తింటున్నాడు. ఇలా చూశాడు, ఎవరు కావాలి అన్నాడు. అలా అబ్బాయే, నేను ఎవరింటికి వెళ్ళాను కొడుకే. నన్ను రాహుల్ నువ్వేనా అని అంటాడు. నువ్వెవడు? ఏంటి ఆ పదాలేంటి? ఆడికి అవతలోళ్ళు ఎవరు ఏంటి, ఆ మర్యాద, ఆ పద్ధతి, కలిసితనం వచ్చేసింది. ఆ రకమైనటువంటి దురుసుతనంతో ఉండేటువంటి పరిస్థితి. 5వది, అమర్యాదగా మారుతారు. ఇర్రెస్పెక్టివ్ పీపుల్. రెస్పెక్ట్ అంటే ఏంటో తెలియదు. అమర్యాదగా మంచినీళ్ళు తేన్నాం అనుకోండి, మీ పిల్లలకి మంచినీళ్ళు ఇవ్వడం వరకని తెలుసా? అంటే ఈ మధ్య అందరూ ఎవరు డబ్బాటు పట్టుకెళ్తున్నాడు లేండి, వేడి నీళ్ళు అని. ఈ కరోనా తర్వాత అందరికి ఏ నీళ్ళు జబ్బు వచ్చింది. ఎక్కడ చూసినా సీసా ఆ లోట వేసి తిరుగుతున్నారు. సరే మంచినీళ్ళు ఇవ్వమన్నాం అనుకోండి, మొన్న ఒక అబ్బాయి తీసుకొచ్చాడు, ఆడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడండి. వాటర్ ఎలా పట్టుకొచ్చాడు తెలుసండి? గ్లాసుని బయటికి వెళ్ళినట్టు పట్టుకొచ్చాడు. ఇలాగా తినబడి కదా అంగ్లే ఏంటి ఇలా రారా అన్న. రే నాన్న అలా తేకూడదురా అంటుంది వాళ్ళ అమ్మ. ఎలా తేవాలో తేపించలా. ఇలా రారా, ఈ పట్టుకుని ఇక్కడ పెట్టి గ్లాసు, వెళ్ళి ట్రే పట్టరా వెళ్ళి. ఏ ట్రే అన్నాడు వాళ్ళ అమ్మకేసి చూసి. వాళ్ళ అమ్మ చెప్పి బ్లూద్రే అని. ఎక్కడుంది అన్నాడు. ఆ పైన ఆ సెల్ఫ్ పక్కన 2 కబోర్డు తీస్తే ఉంటదా. అప్పుడు వెళ్ళాడు, తీసుకొచ్చాడు. ఇదిగోండి అన్న, ట్రైన్ ఆకింది రా అన్న. ఇప్పుడుగా ఈ గ్లాస్ దానిలో పెట్టి, ఇప్పుడు వంటగదిలోకి వెళ్ళి ఈ 2 చేతులతో పట్టుకుని నువ్వు నడిచిరా అన్న. అప్పుడు వచ్చాడు సైలెంట్ గా. ఆడికి అర్థమైపోయింది, వీడు నన్ను వదవడు, వీడు నాకేదో చెప్పేవాడే, నేను చేయకపోతే కుదరదు, మా అమ్మలాగా మా నాన్నలాగా కాదు వీడు అని చెప్పి స్ప్రే పట్టుకొచ్చాడు. నిలబడాలని ఉన్నాను. గ్లాసులో తీసుకున్నాను, తాగాను, అది అక్కడ పెట్టాను. మర్యాదగా ఈ గ్లాసు ఈ ట్రే పట్టుకుని వంటగదిలోకి వెళ్ళి నీళ్లు వంపేసి మిగిలిన నీళ్లు సింక్ లో గ్లాస్ కడిగి, ట్రే ఇందాక ఎక్కడ తీసో అక్కడ పెట్టు, గ్లాసు ఎక్కడ తీసో అక్కడ పెట్టు, ఆ తర్వాత నువ్వు వచ్చి ఇక్కడ కూర్చోను. ఫేస్ మారిపోయింది. పని చెప్పకపోతే నీ పిల్లోడికి పని ఎలా తెలుసుద్దమ్మా? ఇప్పటికే నువ్వు వేడుతున్నావు, మా ఆయన గ్లాస్ ఇలా తీసేలా పెట్టండి. మీ ఆయనకి నేర్పకపోతే రేపు ఇంకొకడు ఆయన అవడాడు, మరి ఆడికి నేర్పా పని.
చిన్నప్పటి నుంచి నేర్పించాల్సిన పద్ధతి తల్లిదండ్రులకు మీరే, మీ బాధ్యతే. మీరు అడగచ్చు, పాస్టర్ గారు మీరు పాస్టర్ గారా, ఏ సైన్స్ చెప్తున్నారేంటి, సోషల్ చెప్తున్నారేంటి అని. ఈ క్రమము దైవికమైన క్రమం అని మీకు ఎవడో నేర్పించకపోవడం వల్ల మీరు ఎలా పెరిగారో గాలికి దూలికి పెరిగేశారు. మీ పిల్లలకి మీరు నేర్పడం, ఇంకో సమాజం పాడైపోతుంది. దాన్ని బాగు చేసుకోవడమే బైబిల్. నేను చెప్పేది వాక్యమే. ఈ పద్ధతిలో నేర్పించాలి మనం. మన కుటుంబాల్లో ఈ గౌరవాలు లేవు. కారణం ఏంటి? ఆ 6వ తరగతి వచ్చేటోడికి ఆడిని తీసుకెళ్లి నారాయణ చైతన్యుడికి చెప్పేస్తున్నాడు. సండే స్కూల్కి రాడాడు. ఆడిని తీసుకెళ్లి నారాయణ చైతన్యంలో పెడితే ఆడేం చెప్తాడు? ఆడికి ఇంట్లో ఏ వస్తువు ఉంటుందో తెలియదు, ఏ పరిస్థితి తెలియదు. మన హాస్టల్ నుంచి ఒక పాప ఇంట్లోకి వచ్చింది. ఇంట్లోకి వచ్చి నాకు పలకరించి చెప్తుంది, అన్నయ్య ప్రైజ్లో ఆడండి. ఏంటి ఊగుతున్నా సరే నిలబడన్నాను. నిలబడింది. టీపై తీసుకురా అన్నాను. వెళ్ళిపోయింది. అరగంట రాదే. మళ్ళీ పిలిచాను, ఏయ్ సంతూర్ ఏది పిల్లరా అన్న. వచ్చింది. టీపై ఏదంటే అది ఏంటో దొరకట్లేదు అన్న. టీపై అంటే ఏంటో తెలియదు, అది హాస్టల్లో పెరిగింది. అవునే, నేను హాస్టల్లో పెట్టడం మా బుద్ధి తక్కువ, వస్తువు పేరు కూడా బల్ల పేరు కూడా తెలియదా నీకు అని అంటే ఏంటంటే వాళ్ళకి తెలిసిందల్లా బెడ్ ఎక్కి పడుకోవడం, హాస్టల్లోకి వెళ్ళి తినేసి కంచం కూడా కడగక్కర్లే, ఆ మెస్ లో కూర్చుంటే వాళ్ళు తెచ్చింది ఏంటో చేతులు కడుక్కుని వచ్చేయటం, ఇంకంతే. ఏమీ తెలియకుండా పెరుగుతున్నారు. మరప్పుడు దైవ భయము, ఇంటి క్రమము, మర్యాద, ఆత్మీయత ఎలా తెలుస్తాయి నీ పిల్లలకి? చిన్నప్పటి నుంచి నేర్పించాలి ఈ పనులన్నీ, లేకపోతే ప్రమాదం. 6వది వారు హత్య నేర్చుకుంటారు. ఆ హత్య, వాళ్ళు మర్డరర్స్ గా తయారవుతారు. పిల్లల్ని చంపేస్తారు. ఎలా చంపేస్తారో తెలుసా? సడన్ గా నోటుకొచ్చిన అబద్ధం ఆడతాడు. ఏమరా రాలేదని, మా అమ్మమ్మ చచ్చిపోయింది అంటాడు. బతికే ఉండదు. వీడు చంపేస్తాడు. తకీమని అబద్ధాలు. ఎందుకు వాళ్ళు అబద్ధాన్ని ప్రేమిస్తారు? అబద్ధానికి జనకుడు ఒకడు ఉన్నాడు, ఈ లోకాధికారి వాడు. వాడు ప్రతిదీ ఏమీ పర్వాలేదు, ఏమైనా పర్వాలేదు అబద్ధం చెప్పే. ఆఖరికి మా నాన్నకి యాక్సిడెంట్ అయిందో కూడా చెప్పేస్తాడు. మా అమ్మ హాస్పిటల్లో ఉంది, ఏదో అది నోటుకొచ్చింది, తప్పించుకోవడానికి ఏమైనా మాట్లాడతాడు. ప్రమాదం అంచు అక్కడే స్టార్ట్ అవుతుంది. ఆఖరిగా వాడు అహంకారిగా మారిపోతాడు. ఎలా మారుతాడు? అహంకారం. పిల్లలకి ఇంక మీరేమి నేర్పించలేదు అంటే నీ చేయి దాటిపోయాడని అర్థం. ఆ తర్వాత వాడి గురించినటువంటి వార్త ఎలా ఉంటుందో చెప్తాను వినండి. రాజమండ్రి సెంట్రల్ జైల్లో నుంచి నాకు ఉత్తరాలు వస్తూ ఉంటాయి. ఇప్పటికీ మాకు చాలా స్నేహం జైలుతో. నేను పరిచర్యకి రాక మునుపు జీవజలాల్లోని రేడియో పరిచర్యకి ఉత్తరాలు రాస్తా ఉండేవాడిని. పోస్ట్ బాక్స్ నెంబర్ 3 విశాఖపట్నం అని రాస్తే చాలు ఉత్తరం నాకు వచ్చేస్తుంది. అది తీసుకుని ఆ ఉత్తరాలు జైలు నుంచి రేడియో కార్యక్రమాలు విని రాసేవారు. అయ్యా నేను పలానా ఇబ్బందిలో ఉన్నాను, జైల్లో ఉన్నాను, ట్రైన్లో ఉన్నాను, లేకపోతే నాకు సెంటెన్స్ పడిపోయింది, ఇలా ప్రార్థన చేయండి. అలా పరిచయం. రీసెంట్ గా ఒక ఉత్తరం నాకు వచ్చింది. ఆ ఉత్తరంలో అడ్రస్ ఏంటో తెలుసా? వాడి పేరు కనుమూరి యేసు. ఉత్తరం రాసిన ఆయన పేరు కనుమూరి యేసు. ఆడికి పడింది ఏంటో తెలుసా? 16 సంవత్సరాలు జైలు శిక్ష. కనుమూరి యేసుకు జైలు శిక్ష 16 ఏళ్ళు. ఎవరికి? యేసుకి 16 సంవత్సరాలు జైలు శిక్ష. ఎక్కడున్నాడు? రాజమండ్రి సెంట్రల్ జైలు. పేరేంటి? యేసు. వాళ్ళ అమ్మ ఏమని పేరు పెట్టని చెప్పండి. యేసు అని ఎందుకు పేరు పెట్టుకుంటది? ఆడు దేవుని బిడ్డ అవ్వాలని పేరు పెట్టుకుంటది కాదు. మరి ఇప్పుడు ఆడి గాలికి జైల్లో ఎందుకు పెరుగుతున్నాడు? వాడు అలా అవడానికి కారణం ఎవరు? ఆ తల్లే. ఆ తల్లి వల్లే. కారణం ఏంటో తెలుసా? గారాం. తప్పుల్ని సమర్థించుకుని వెనకేసుకుని ఏమీ అవ్వదని, పర్వాలేదని రకరకాల పరిస్థితుల్లో వారు ఆ పనులు చేయటం వల్ల ఆ తప్పుల్ని వాళ్ళు చేసేశారు. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం చూడండి. 22:6. బాలురు నడవలసిన త్రోవను వారికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. చిన్నప్పుడు బాగా ఏం చేయాలి? వాడికి బాలుడు నడవలసినటువంటి మార్గాన్ని వారికి నేర్పించాలి. నేర్పించమన్నాం కదా అని చెప్పి మీకు తెలిసిన పద్ధతిలో నేర్పించడం కాదు. ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, బాలుడు నేర్పించాల్సిన క్రమం, నేర్పించాల్సిన పద్ధతి నీ ఇల్లు. ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ ఇస్ యువర్ హౌస్. నీ ఇంటిలో మీరు నేర్పకపోవడం వల్ల ఇలాంటి సేవకులు సండే స్కూల్ పెట్టాల్సి వచ్చింది. ఇంటిలో వాడు 7 రోజులు ఉంటాడు, మా దగ్గర 1 గంట ఉంటాడు. సండే స్కూల్ ఎంతసేపు? 1 గంట మ్యాక్సిమం. 7 రోజులు నువ్వు నేర్పలేంది గంట వీళ్ళు నేర్పగలరండి? నేర్చుకోగలుగుతాడు సార్ పిల్లడాడు. 7 రోజులు మీరు నేర్పని వాటిని మేము భక్తిలో నేర్పమంటే మేమేమి నేర్పుతున్నాం తెలుసా? యెహోవా నా కాపరి, నాకులేమి లేదు. ఈ నేర్పుతున్నాం మేము వాక్యాలు నేర్పుతున్నాం. వాడి బతుకు నేర్పాలి సండే స్కూల్. వాడి జీవితం నేర్పాలి. వాడికి వాస్తవం చెప్పాలి. వాడి జీవితంలో జీవించే విధానానికి దైవికమైన క్రమం నేర్పకుండా బైబిల్ స్టోరీలు నేర్పుతున్నాం. బైబిల్ స్టోరీలు మీరు కాదు నేర్పాల్సింది, వాళ్ళ అమ్మ బాబు.
బైబిల్ స్టోరీలు ఎప్పుడు సండే స్కూల్ పిల్లలకి చెప్పకూడదు. చెప్తే ఏమవుతుందో తెలుసా? వీళ్ళు మేమేం చెప్తాం, మాకు తెలిసిన పద్ధతి అదే కదా. బైబిల్లో దావీదు గొల్లియాతుని రాయి తీసుకుని ఇలా పెట్టి తిప్పి 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 కొట్టాడు, గొల్లియాతు చచ్చిపోయాడు అని చెప్పాం. మేము స్టోరీ బాగుంది, మేము చెప్పడానికి బాగుంటది, దానికి పాట ఒకటి బాగుంటది, దానికి డాన్స్ బాగుంటది, అంతా పిల్లలు బాగా హుషారు ఉంటారు, చాక్లెట్ బిస్కెట్ తీసుకుని వెళ్ళిపోతాడు. రేపు చర్చిలోకి వస్తాడు పెద్దోడు అయిపోయి. పాస్ గారు మరి దావీదు గొల్లియాతు అనగానే ఆడికి ఏం గుర్తొస్తుంది తెలుసా? సండే స్కూల్ గుర్తొస్తుంది. ఇంకా ఆ తర్వాత మేము చెప్పే ఉపన్యాసం వాడికి ఎక్కుద్దా? ఎందుకు? దావీదు కొడిచాడు, గొల్లియాతు చచ్చిపోయాడు, ఇంక దావీదు స్టోరీ మాకు తెలుసు అనుకుంటాడు. ఎన్ని సంవత్సరాలైనా దావీదు గొల్లియాతే గాని దావీదు దేవుని ఎలా ఆరాధించాడో బైబిల్ చెప్పినట్టు సండే స్కూల్ నేర్పగలమా? నేర్పం. అంటే మీకు తెలిసింది ఇంతే, ఇక పిల్లోడికి నేర్పేది అంతే. రేపు పొద్దున పెద్దోడు అయ్యాక అది తగ్గిపోతే కారణం ఎవరు? సండే స్కూలే. బైబిల్ పిల్లోడు నడువలసింది నేర్పమని సండే స్కూల్ పాస్టర్ కాదు చెప్పింది, తల్లిదండ్రులకు అమ్మా బాబులు చెప్పాడు. మీ ఇంటిలో మీరు నేర్పాలి. అది మీరు నేర్పకపోవడం వల్ల మేము క్యాంపులు పెట్టి నేర్పుతున్నాం. ట్రైనింగ్లు, దానికి ఒక సబ్జెక్టు, దానికి కొన్ని పాటలు, కొన్ని పద్ధతులు, వీటన్నిటిని నేర్పుతున్నాం. ఎప్పుడు కూడా బైబిల్ సంబంధించినటువంటి పాఠం మనం తక్కువ చెప్పి జీవిత అన్వయము ఎక్కువ చెప్పాలి. అది సండే స్కూల్ అంటే. లైఫ్ అప్లికేషన్ చెప్పకుండా బైబిల్ థియరీలు చెప్తే ఈ సంవత్సరం చెప్పిన సిద్ధాంతం నెక్స్ట్ ఇయర్ కి మారిపోద్ది. వాడు వయసుతో పాటు వాడు చాలా మారిపోతాడు, మనం నేర్పించలేం. కాబట్టి ఆ పనిని చేయకుండా ఉండేలాగా చూసుకోండి. సో బాలుడు నడవలసినటువంటి నేర్చుకునే పరిస్థితుల్లో వాడికి త్రోవలు నేర్పమని చెప్తుంది కదా. ఏమేమి నేర్పాలో చెప్తాను చూడండి. నంబర్ 1, విలువలు నేర్పాలి. ద వాల్యూస్ ఆఫ్ ద సొసైటీ. విలువలేంటి? ఏవి విలువైనవి, ఏవి మాన్యమైనవి, ఏవి రమ్యమైనవి, ఏవి ఖ్యాతి కలిగినవి, వాటి పైన వాడి మనసు పెరిగేలాగా విలువలు నేర్పాలి. ఇది విలువైన జీవితం, ప్రతి నిమిషం ఎలా వాడుకోవాలి, ఏ పద్ధతిలో ఉండాలనేది విలువలు నేర్పాలి. రెండవది, మేలు కోరుకోవడం పిల్లలకి నేర్పాలి. మేలు కోరుకోవడం నేర్పాలి. పిల్లవాడు ఎప్పుడు కూడా, ఏ చిన్న పిల్లవాడైనా నాకు మేలు కలిగించటం ఎలా అనే పద్ధతి వాడు పెరగాలి. వాడు లేకపోతే ఏమవుతుందో చెప్తాను. 5 రూపాయలతో పార్లే బిస్కెట్ ప్యాకెట్ ఒకటి కొనుక్కరండి, బ్రిటానియానో మీకు నచ్చిన బిస్కెట్ ప్యాకెట్. మీ ఇంట్లో ఉన్నటువంటి 4-5 ఏళ్ళు పిల్లలకి ఆడికి ఇచ్చేయండి, చెప్పండి, ఓ బిస్కెట్ నోట్లో పెట్టమనండి, తినరాడు. ఆడు తింటున్న తర్వాత మీరు వెళ్ళి నాకు ఇవ్వా అని అడగండి. ఏమంటాడు తెలిసాడు? ఏమంటాడు? ప్యాకెట్ అనకట్టి అమ్మా నాదే అంటాడు. ఆడిదే పార్లే కంపెనీ వాడు. 10 నిమిషాల క్రితం షాపులో వాడిది. అంతవరకు డబ్బులు నావి, షాప్ వాడిది. ఇప్పుడు డబ్బులు నేను ఇచ్చాను, నేను కొన్నా, నాది. ఇప్పుడు నేను ఆడి చేతికి ఇస్తే తినడానికి అవకాశం లేదు, చింపి నేను ఇచ్చాను, ఇప్పుడు ఆడు నాది అన్నాడు. ఆడికి ఎలా తెలిసింది నాది అని అనాలని? అది వాడి స్వభావం. చిన్నప్పుడే వాడికి తెలియకుండానే కొన్ని స్వంతాలకు వాడు హక్కుదారుడు అవుతున్నాడు. కాబట్టి వాడికి నడవాల్సిన పద్ధతిలో ఇప్పుడు మనం నేర్పడం ప్రారంభించాలి. ఇప్పుడు ఆలోచించండి, ఏ పరిస్థితుల్లోనైనా మేలు కోరుకొనడం అంటే ఏంటి అనేది వాడికి, ఎదుటి వాడి మేలు కోసం వాడికి నేర్పాలి. నంబర్ 3, నైతికమైనటువంటి నైతికత నేర్పాలి. ఏది మంచి, ఏది చెడు అది వాడికి తెలియాలి, స్పష్టంగా చెప్పాలి. అక్కడ బాధపడుతున్నారు అంటే వాడి హృదయం ద్రవించడం నేర్పాలి. అది లేకపోతే నైతికత రాదు. తప్పేంటో, మంచేంటో, బాధ ఏంటో, దుఃఖమేంటో, వేదనేంటో, గాయమేంటో వాడికి తెలియాలి. ఆ పరిస్థితి వాడికి అర్థమవుతుంది, వాడికి నేర్పించాలి. చిన్నప్పటి నుంచి మీరు నేర్పించాలి. కింద పడ్డాడు అనుకోండి, వాడు ఎవరు అటు ఇటు చూస్తాడు, ఎవరు చూడలేదు అనుకోండి, ఏమవుతాడు? శుభ్రంగా లేచి ఎలాగెలాగ నడుస్తాడు. నువ్వు చూడు ఏం చేస్తాడు? ఏడుస్తాడు. నువ్వు చూస్తే ఏడవాలని ఎవరు నేర్పారు? మీరు నేర్పారా? అదే వాడికి అర్థం అవ్వాల్సింది ఏంటంటే, చూసావా నువ్వు పడ్డావు కదా, నీకు నొప్పి కలిగింది కదా, ఎవ్వరు పడినా నువ్వు నవ్వకూడదు, నీలాగే వాళ్ళకి కూడా దెబ్బ తగులుద్ది. దెబ్బ తగిలిన వెంటనే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి లేపి సాయం చెయ్యాలి అని 2 సంవత్సరాల పిల్లడికి నేర్పాలి. అప్పుడు వాడు ఏ పరిస్థితిలో వచ్చినా అవతల గాయపడకుండా, గాయం చెయ్యకుండా కాచుకుంటాడు. ఇది నైతికత. తరువాత స్నేహశీలత నేర్పాలి, ఫ్రెండ్లీ నేచర్ నేర్పాలి, స్నేహం నేర్పాలి. చిన్నప్పటి నుంచే ఇదిగో ఇతడు నీకు మిత్రుడు, ఇతడు నీకు స్నేహితుడు, ఇతనితో నీ సంబంధం పరిపూర్ణమైన ప్రేమ సంబంధంగా మారాలి అనే ఆ ఫ్రెండ్లీ నర్చరింగ్ మనం నేర్పకపోతే వాడు ఏమవుతాడో తెలుసా? డిస్క్రిమినేషన్ వస్తుంది. అంటే వాడి మనసులో కొంతమంది ఇష్టం, కొంతమందితో నాకు ఇష్టం లేదని వస్తుంది. వాడికి చెప్పాలి, నీ క్లాసులో అందరూ నీకు ఫ్రెండ్సే. మీరు వెళ్ళి మీ ఇంట్లో మీ పిల్లల్ని అడగండి, నీకు ఎంతమంది ఫ్రెండ్స్ అంటాడు, ఏం చెప్తాడు తెలుసా?
ఈ అమ్మాయి నా ఫ్రెండ్, ఈ అబ్బాయి నా ఫ్రెండ్, ఆడు నా ఫ్రెండ్ కాదంటాడు. అది ఎలా తెలిసింది ఫ్రెండ్ కాదేంటి? అలా ఉండకూడదు. అందరికి నువ్వు ఫ్రెండ్ గా మారాలి, స్నేహశీలమైన పద్ధతికి ఉండాలి అన్నది మనం నేర్పించి తీరాలి. తర్వాత సచ్చీలత నేర్పాలి. గుడ్ క్యారెక్టర్, సచ్చీలత, స్వచ్ఛంగా ఏ రోజు కూడా ఎదుటి వారిని ఏది కూడా తెచ్చుకోకుండా ఆ గుణశీలము వాడికి నేర్పాలి, సచ్చీలత. అది నేర్పించినప్పుడు వాడి వల్ల ఇతరులకు ఉపయోగమే, మేలే, లాభమే జరుగుద్ది కానీ ఎప్పటికీ నష్టం కలిగించు. ఆ రకమైన సహవాసంగా పిల్లవాడికి మనం నేర్పించాలి. ఆ ట్రూలీ హెల్ప్ నేచర్. ప్రాబ్లం ఎక్కడ వస్తుందో చెప్తాను. ఎల్కేజీ, యూకేజీ మీ పిల్లలు మీ సహాయం తీసుకోకుండా వాళ్ళు ఏమవుతారు? స్కూల్కి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేటప్పుడు మీరు టిఫిన్ బాక్స్ పెడతారా? బెటరా? ఏం పెడతారు దానిలో? మీరు పిల్లలకి ఒక బ్యాగ్ తయారు చేస్తారు, ఒక బస్తానే. ఆ బ్యాగ్ లో పుస్తకాలు, 2 టిఫిన్ బాక్సులు, అంటే టైం ఉంటే, లేకపోతే ఒక టిఫిన్ బాక్స్, ఒక పెన్సిల్ బాక్స్ పెడతారు. మీరు వెళ్ళి వచ్చిన వెంటనే ఫస్ట్ తల్లిదండ్రులు ఏం చేస్తారు తెలుసా? దుర్మార్గులైన తల్లిదండ్రులు ఏం చేస్తారు తెలుసా? ఫస్ట్ ఆ టిఫిన్ బాక్స్ తెస్తారు, అంతా తినేసాడో లేదో చూస్తారు. నెక్స్ట్ అక్కడ కంపస్ బాక్స్ తీస్తారు, పెన్సిల్, రబ్బరు, ఆ ఎరాజరు, స్కేలు తెచ్చారో లేదో చూస్తారు. తేలేదనుకో ఫస్ట్ ఆడికి మీటింగ్ అక్కడ కూర్చోబెడతారు. అన్నం ఎందుకు తినలేదు, అది అట్టు ఎందుకు తినలేదు, ఇడ్లీ ఎందుకు తినలేదు, ఈ చపాతి ఎందుకు తినలేదు, పెద్ద ఇంట్రాగేషన్ అండి. మీరు తినిపించేటప్పుడే వాళ్ళకి ఏం చెప్తారో తెలుసా? తినిపించే పద్ధతి చెప్తానేనండి. మీరు వెళ్ళి చెప్పేటప్పుడు, ఇదిగో నీ టిఫిన్ బాక్స్ లో అంతా నువ్వే తినేయాలి, ఎవడికి పెట్టకూడదు. ఏమ్మా ఇంకో ఇడ్లీ పెట్టి ఈ 3 నువ్వు తిను, ఇది ఎవరికైనా కావాలంటే ఇచ్చాను, నువ్వు నేర్పలేవే, మీ అమ్మ నీకు నేర్పలేదు, నువ్వు నీ కొడుకు నేర్పవు. దొంగలు. సచ్చీలత అంటే అదే. నువ్వు ఒక టికెట్ ఎక్స్ట్రా పెట్టు, ఇంకో పెన్సిల్ ఎక్స్ట్రా పెట్టాడు చెప్పు, రే నాన్న ఎవరికైనా లేకపోతే ఈ పెన్సిల్ ఆడికి కాసుకోవడానికి ఇవ్వరా, వెళ్ళిపోయేటప్పుడు ఆడిని ఇమ్మను, వాడు ఇవ్వకపోతే ఆడిని ఏం అడకు అని ప్రేమ పెంచు. ఈ తప్పు లక్షణాలు మనకి ఎవరు నేర్పడో తెలియదండి. నీ కొడుకే తినాలా, నీ కొడుకే గారకేలాగా ఉండాలా, ఇంకొకటి ఎండిపోవాలి. తప్పు కాదు. మంచి లక్షణాలు మనకు లేదు కదా, మనం పెంచట్లేదు కదా పిల్లల్ని. పెంచండి. బాలుడికి ఈ రకమైనటువంటి స్నేహశీలతతో సహాయ గుణాన్ని వారికి పెంచడానికి ప్రయత్నించండి. నీతిని నేర్పించండి. నీతి న్యాయములు దేవునివి. కాబట్టి నీతి అంటే ఏంటో, న్యాయం అంటే ఏంటో. రే నువ్వు పరీక్ష ఫెయిల్ అయినా పర్వాలేదు, చూసి కాపీ కొట్టకూడదు, స్లిప్పులు పెట్టకూడదు, అబద్ధం చెప్పకూడదు. నువ్వేమైనా చెయ్యి, నువ్వు నిజం చెప్పు, నేను కొట్టను. మనకి చిన్నప్పుడు ప్రాబ్లం ఏంటంటే చీపురు కట్ట వెనక పెట్టుకునేది మన అమ్మ, కర్రో పెట్టుకుని ఏమనేది తెలుసా? నేనేమన్నరా అనేది. అమ్మా అమ్మా మా అమ్మ విన్నావా, ఏమన్నావు, నేనేమన్నాను. మనం ఎంత తిర్రోళమో, ఏమన్నంటుంది కదా, చక్కగా అంటుంది కదా, ముఖం సరిగ్గా పెట్టింది కదా అని మనం పెద్ద ఫేస్ రీడింగ్ చేసుకుని అక్కడికి వెళ్ళేవాడు. సరిగ్గా పిలకట్టేసుకుని దడ వాయించి ఏ రోజు అమ్మ ఎలా ఉంటుందో తెలియదండి. అలా మనం పెరిగాం. కానీ మన పిల్లల ముందే రీడింగ్, మన మైండ్ రీడింగ్, మన యాప్ రీడింగ్ ఫుల్ కనిపెట్టేస్తున్నారు. అందుకని పిల్లలని మన దగ్గరికి తెచ్చుకునేటప్పుడు ఏ రోజు కూడా జవాబుదారీతనం వాళ్ళకి నేర్పించాలి తప్ప, నీతేంటో న్యాయం ఏంటో చెప్పాలి తప్ప తప్పించుకునే గుణానికి వాళ్ళని పెంచకూడదు. అది ఎప్పుడైతే జరుగుద్దో, పిల్లలకి చెప్తున్నాను వినండి, మీ నాన్నగారుగా మీ తండ్రి జోబులో నుంచి ₹1 తీయడు, అమ్మ పర్సులో డబ్బులు మాయమవ్వవు, తూపుడు డబ్బాల్లో డబ్బులు కనపడకుండా పోవు, ఏ రోజు ఏ ఇంట్లో నుంచి ₹1 పెట్టిపోదు. ఈ క్రమం మీరు చిన్నప్పటి నుంచి నేర్పిస్తే వాడికి అవసరమా మీ దగ్గరికి వచ్చి అడగడం నేర్పించు. వాడికి ఏమైనా పరిస్థితి వచ్చినా చెప్పడం నేర్పించు. లేకపోతే ఏమవుతుందో తెలుసా? మీరు అక్కడ పెట్టిన డబ్బుల్లో పైనుంచి పెట్టినట్టే ఉంటాయి, కింద సైలెంట్ అయిపోతాయి. ఆ తర్వాత మీరు ఎంత చెప్పు ఒళ్ళిచ్చేస్తారు అంతే. నేను తీయలేదు అంటాడు అంతే. ఆడికి ఫస్ట్ నుంచి చెప్పాలి, నువ్వు తీసావా, నిజం, అవునాడి నేను తీశాను, ఇది కొన్నాను, ఇది ఖర్చు అయిపోయింది, లేకపోతే ఎవడో పట్టుకుపోయాడు, ఎవడికో ఇచ్చాడు. నిజాయితీ, నీతి, న్యాయము, నిజాయితీ, జవాబుదారితనం, ఇవి 4 దేవునివి. సో మీ పిల్లలకి ఇవి చిన్నప్పటి నుంచి నేర్పించాలి. ఏ వయసులోకి వచ్చినా వీటి విషయంలో మీరు రాజీ పడదు. అవసరమైతే తిండి పెట్టడం మానే, కానీ ఇది మాత్రం నువ్వు చేస్తేనే నీకు భోజనం, అంతే. తప్పు ఎక్కడ జరిగింది తెలుసా? సండే స్కూల్కి ఇంట్లోకి వచ్చాక బైబిల్ అప్పచెప్పకపోతే తిండి పెట్టకుండా మారిసే తల్లిదండ్రులు నేను దుర్మార్గపు క్రైస్తవులు చూశాను నేను. దానివల్ల ఏమీ ఉపయోగం లేదండి. వాళ్ళు 4 మాటలు కంటదా పెట్టి చెప్తారు తప్ప వాళ్ళ లైఫ్కి రాదు. దాని విలువ వాడికి తెలియదు. కాబట్టి రక్షణ విలువే వాడికి తెలియకపోవడం వల్ల వారు ఎప్పటికీ దాన్ని ఫాలో చేయలేరు.
ఆ వాక్యము ఎక్స్ప్లెయిన్ చేసి ఇది దీనికి సంబంధించింది, దీని విలువ ఇది అని నువ్వు నేర్పించకపోతే వాడి టీచింగ్ ఎలా తెలుసుకుంటాడు? దాని విలువ వాడికి ఎలా అర్థం అవుద్ది? కాబట్టి దానికి అర్థమయ్యే స్థాయికి మీరు సిద్ధపరచండి. తరువాత వాడికి వివేచన మరియు ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేయండి మీ పిల్లలకి. వివేచన మరియు ప్రశ్నించు తత్వం. వివేచన అంటే ఏది ఏంటి, ఎందుకు, ఎలాగా ఏర్పాటయ్యింది వాడికి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. యు షుడ్ టీచ్ దెమ్. చదువుకుంటున్నాడు, నాన్న ఇదేంటో నాకు అర్థం కావట్లేదు, వెంటనే వాడికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. లెక్కలు ఫార్ములా అర్థం కావట్లేదు, ఎక్స్ప్లెయిన్ చేయాలి. సైన్స్ ఇది నాకు అర్థం కాలేదు, ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ వివేచన గనక వాడికి అర్థం చేసుకుంటే కంటదా పెట్టడం మానేసి చక్కగా అర్థం చేసుకునే పాఠాలని వాడు నేర్చుకుంటాడు. ఆ పద్ధతిలో వారికి వివేచనతో కూడినటువంటి జ్ఞానము వాళ్ళకి ఇస్తూ, దాంతో పాటు వాడికి ప్రశ్నించు తత్వము వారికి చెప్పాలి. ప్రశ్నించమనాలి. నీకేం తెలియదా అడుగు, మీ టీచర్ గారిని అడుగు, మీ మాస్టర్ని అడుగు, మీ అన్నయ్యని అడుగు, మీ అక్కని అడుగు, అంకుల్ గారిని అడుగు, ఇది ఎందుకు అని అడగండి. ఇది ప్రశ్నించాలి. చిన్నప్పటి నుంచి వాడికి అది తెలిస్తే వాడు చాలా విషయాల్లో తెలివితేటలు కలిగిన వాడు అవుతాడు. ప్రశ్నించే తత్వం లేకుండా నోరు మూసుకో, ఉన్నది తెలుసుకో, ఇచ్చింది చెయ్యి, ఇంతే, ఇలాగే ఈ బట్టి తత్వం రాబోతున్న తరాలకు పనికిరాదు. ఇప్పటికే పాఠాలు నేర్చుకోవడం మానేసి ఏఐ టెక్నాలజీని వాడుతున్నారు పిల్లలు. కాబట్టి ప్రశ్నించి వాడు నేర్చుకోవడానికి కావలసిన వివేచనను వాడికి అర్థం చేయాలి. అంతేకాదు వాడికి తర్కము ఆలోచించే విధానం నేర్పించాలి. తర్కము ఆలోచించే విధానం, వాడికి రీజనింగ్ నేర్పించాలి. ఎందుకు మీరు బ్యాంక్ టెస్ట్లు, రైల్వే టెస్ట్లు ఇలాంటి ఏ ఎగ్జామ్కి వెళ్ళినా వాళ్ళు రీజనింగ్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అని ఒక క్వశ్చన్ పేపర్ ఉంటుంది, 50 మార్కులకు ఉంటుంది. టెస్ట్ ఆఫ్ రీజనింగ్ ఎందుకు? నీకు బ్రెయిన్ తర్కముగా ఆలోచిస్తుందా లేదా. మొదటిది లెఫ్ట్ సైడ్ కి ఇస్తాడు, రెండోది రైట్ సైడ్ కి ఇస్తాడు, ఇలా ఉంటుంది. ఆఖరి నెక్స్ట్ ఏంటి అని అడుగుతాడు. అప్పుడు ఎటు వస్తుంది? మార్చాలి. అది తర్కంలో నుంచి వస్తుంది. తర్కించుకోవాలి, అప్పుడే వాక్యం అర్థమవుతుంది, దేవుని మాటలు అర్థమవుతాయి. బోధకుడు చెప్పినది విశ్లేషిస్తాడు. ఆ తర్కం లేకుండా మేము ఇంతే చెప్తాం, మీరు ఇంతే ఏనండి, చందా వేసుకోండి. సంఘంలో గొడవలు తప్ప ఏమవుతాయి? వాక్యం తెలియకపోవడం వల్ల వాక్యం అర్థం కాదు. వాక్యం వాడు చెప్పారు, వాడు సంఘంలో పెద్దలు అవుతారు, గొడవలు అవుతాయి, నాయకులు అవుతారు, కొట్లాడుకుంటారు. ఎందుకు అంటే వాక్యం తెలియదు. వాక్యం తెలియదా? 20-30 సంవత్సరాలు అక్కడే పుట్టి పెరుగుతాడు సంఘంలో. వాక్యం తెలియదు. దేవుని మాటకు ఎలా ఉండాలో తెలియదు. తీతు పత్రికలో ఉంటుంది, తిమోతి పత్రికలో ఉంటుంది. ఖచ్చితంగా నువ్వు ఎలాంటి పరిస్థితుల్లోనూ వాద్యమాడు వాడు ఉండకూడదని ఉంది. అసలు దెబ్బలాడకూడదు. ఏ చర్చిలో దెబ్బలాడుకుంటూ ఉంటారు చెప్పండి? ఎన్ని చర్చ్ తీసుకోండి, అక్కడ ఎక్సెప్ట్ ఒక మనిషి నడిపించే ఫెలోషిప్ తప్ప ఏ సంఘంలో దెబ్బలాట ఉంటుంది. మరి దెబ్బలాడుకోకూడదన్న విషయం నీకు ఎవడో జ్ఞాపకలేకపోవడం కారణం ఏంటి? పాస్టర్ గా నీకే చేయలేదు, నువ్వు నేర్చుకోలేదు ఆ పని. తర్కం ఉండాలి. తర్కంతో కూడినటువంటి విషయంలో వాళ్ళు ఆలోచించే విధానాన్ని ధ్యానించడం వారికి నేర్పితే తప్పకుండా ఆ పరిస్థితులు వారికి అర్థమవుతాయి. ఇవన్నీ స్కూల్ కూడా నేర్పుతుంది. పాఠాలు నేర్పుతాయి, గురువులు నేర్పుతారు, మరి పుస్తకాలు నేర్పుతాయి. తల్లిదండ్రుల అవసరం చాలా చాలా ప్రాముఖ్యం. అయితే ఇప్పుడు మీరు గమనించుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? పిల్లలు పెరుగుతున్న కొద్దీ దేవుని మందిరంలోకి మీతో పాటు తీసుకెళ్లకుండా ఉండకూడదు. ఖచ్చితంగా మీతో తీసుకెళ్ళాలి. ఇంకో మాట, ఎక్కడికి తీసుకెళ్ళినా ఆడపిల్ల తల్లి పక్కన కూర్చోవాలి, కొడుకు తండ్రి పక్కన కూర్చోవాలి. పిల్లలందరూ ముందు కూర్చోండి వద్దు, అలా కూర్చొనే వద్దు, మీ పక్కన కూర్చోబెట్టండి, మీతో పాటు కూర్చోబెట్టండి. అప్పుడు ఏమవుద్దో తెలుసా? వాడు నేనేమైనా చెప్పాను అనుకోండి బోధకుడిగా, ఆ మాట నీకు తగిలింది అనుకోండి, నీ కొడుకు నీ ముఖం చూస్తాడు. అన్నయ్య అలా చెప్తాడు, నువ్వు ఇలా చెప్తావేంటి మమ్మీ, సిగ్గు వస్తుంది నీకు. మరి నీకు బోధించేది వాళ్ళే. కర్రంపు ఎవరు తీరుస్తారు? పొయ్య. ఎక్కడున్నా పొయ్య? నీ కొడుకే నీ కూతురే. వాళ్ళు నిలబడతారు, నీ మీద తిరగబడతారు. అప్పుడు నీకు అర్థం అవుదా మన ఆయన ఇంక ఈ మాటలు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది. మరి నాలాంటి బోధకుడు అనుకోండి, భార్యకు చెప్తాడు, భర్తకు చెప్తాడు, పిల్లలకు చెప్తాడు, ముసలికి చెప్తాడు, అందరికీ చెప్తాను. పాఠంలో బైబిల్ మాట్లాడే గంట సేపు మెసేజ్ లో ఖచ్చితంగా అందరికీ చెప్పకుండా మాన్నం. ఎందుకో తెలుసా? వాళ్ళ అమ్మకు మాత్రమే చెప్పాను అనుకోండి, కొడుకు ఇచ్చిపోతాడు. ఆస్టర్ గారు బాగా అయిందా, నీకు అయిందా అంటాడు. అది ఇప్పుడు ఆడికి చెప్పాను అనుకో, ఆవిడ అంటది అప్పుడు ఆడికి అర్థం అవుతుంది, ఆడికి తప్పు చేశారని అర్థం. వాక్యము మాట్లాడే సందర్భం అదే. ఇంట్లో బైబిల్ స్టడీ అలాగే జరగాలి, కుటుంబ ప్రార్థన అలాగే జరగాలి, అలా మాట్లాడాలి. అంతేగాని ఈ కంటతా పెట్టడాలు అప్పచెప్పించుకోవడాలు వచ్చిన తర్వాత ఆడి మాట్లాడి చెప్పేసి ఫోన్ నాకి నేను ఆడుకుంటాను అంటున్నాడు, వెళ్ళిపోతాడు బయటికి, ఫ్రెండ్స్ అంటున్నాడు. అలా జరగకూడదు. మాట్లాడు, డిస్కస్ చేయి ప్రతి సమయంలో. సో పిల్లలకి గుర్తుండుకునేలాగా పెరిగే వయసు కొద్దీ వారికి నేర్పించాల్సింది దైవ నియమాలు నేర్పాలి. ద స్పిరిచువల్ లాస్.
దేవుని నియమములు వారికి నేర్పించాలి. దైవ నియమము ఎప్పుడైతే దేవుడైతే ఎలా ఆలోచిస్తాడో, దేవుడైతే ఏం చేస్తాడో, దేవుడైతే ఏం చెప్పాడో, దేవుడైతే ఎందుకు చేయమన్నాడో అన్న నియమం గనక మనం చెప్పినట్లయితే డెఫినెట్ గా నీ పిల్లలు దారి తప్పరు. యూత్కి వచ్చేటప్పటికి దేవుని వాక్యంతో భయం వస్తుంది. కుటుంబ గౌరవాన్ని చూస్తాడు, నాన్న సమాజంలో గౌరవం పొందడం చూస్తాడు, సేవకులు వారిని పిలిచి మాట్లాడడం చూస్తాడు, ప్రజల ఆలోచనకర్తలుగా ఉండేటప్పుడు తల్లిదండ్రులను కూర్చోవడం చూస్తాడు. ఇలా నేను కూడా రేపు సమాజంలో పెరగాలని దైవ నియమం తెలిసిన పిల్లలు సంఘ నియమానికి వస్తారు. నెంబర్ 2, దేవుని పరిశుద్ధత గురించి, నీతి గురించి నేర్పించాలి. గాడ్స్ హోలీనెస్ అండ్ రైచియస్నెస్. దేవుని నీతి పరిశుద్ధతలు పిల్లలకి చెప్తూ, మీ దేవుడు నీతిమంతుడు, మీరు నీతిమంతులుగా ఉండాలి. మీ దేవుడు పరిశుద్ధుడు గనుక మనము పరిశుద్ధులమై ఉండాలి అని ఎవరికి చెప్పాలి. పరిశుద్ధత అంటే పాపముతో జోలి లేకుండా ఉండుట, నీతి అంటే అవినీతికి అవకాశం ఇవ్వకుండుట అన్నది చెప్పాలి. ఎప్పుడైతే మీరు నీతికి పిల్లల్ని పెంచడం, పరిశుద్ధతకు పిల్లల్ని పెంచడం చేస్తారో, తప్పు జరిగిన వెంటనే వారిని దండించుట, శిక్షించుట నేర్పిస్తారో, వాడు ఎప్పుడు దారి తప్పకుండా దేవునిలో పెరుగుతాడు. నంబర్ 3, దేవుని పద్ధతులు నేర్పించాలి. ద వేస్ ఆఫ్ ద లార్డ్. దేవుని మార్గములు, దేవుని పద్ధతులు వేరు. మనుషుల ఆలోచనలు వేరు, దేవుని ఆలోచన వేరు. మనుషుల పద్ధతులు వేరు, దేవుని పద్ధతులు వేరు. భూమికి ఆకాశంలోకి ఎంత తేడా ఉన్నదో, తూర్పుకు పడవనికి ఎంత దూరం ఉన్నదో, దేవుని ఆలోచనలకు మన ఆలోచనకు అంత తేడా ఉంటుంది. కాబట్టి నేర్పించాలి. వీ షుడ్ టీచ్ దెమ్. అసలు మనకే తెలియకపోతే మన పిల్లలకి ఏం నేర్పుతామరా? మనం చర్చికి వెళ్ళి ఏం నేర్చుకున్నావు అంటే పాటలు, డాన్సులు. ఈ మధ్య ఎవరు చెప్తున్నాడు, స్త్రీల క్రిస్మస్ వేరంట, పురుషుల క్రిస్మస్ వేరంట, యవ్వనుల క్రిస్మస్ వేరంట, పాస్టర్ల క్రిస్మస్ వేరంట. ఏంట్రా అంటే వాళ్ళు అక్కడ పాస్టర్ల క్రిస్మస్ అంట, వాళ్ళందరూ డాన్సులు వేసేస్తున్నారు. వీడియోలు వచ్చినాయి చూడలేదా? విపరీతంగా ఊపేస్తున్నారు కింద మీద పడిపోయి. ఆ తర్వాత అర్థమైంది, ఇలాగైతే పిల్లలు దేవుని భక్తి నేర్చుకుంటారండి, దేవుని క్రమం నేర్చుకుంటారు. వాళ్ళేమో బొమ్మ ముందు వేస్తున్నారు, మనమేమో చర్చిలో వేస్తున్నాం. తేడా ఏలే, సేమ్ టు సేమ్. పాట మారింది. బతుకు మారని క్రైస్తవ్యం యేసు ప్రభుకి శిలువకు శత్రువులుగా సమానం. అంతేకాదు, పిల్లలకి నేర్పించాల్సింది దేవుని పద్ధతులు, దేవుని నియమాలు, దేవుని నీతి పరిశుద్ధత, దేవుని పద్ధతులు. నంబర్ 4, దేవుని హెచ్చరికలు మరియు ఆజ్ఞలు నేర్పించాలి. కమాండ్మెంట్స్ అండ్ వార్నింగ్స్. ఆజ్ఞలు, హెచ్చరికలు పిల్లలకి చెప్పాలి. ఇది దేవుడు ఒప్పుకోడు, ఇది దేవుడు ఇష్టపడడు, ఇది దేవుడు ఇలాగే చేయమన్నాడు, ఇలాగే ఉండాలి అన్న విషయం వాళ్ళకి తేటగా హెచ్చరించాలి. ఆజ్ఞలు వారికి నేర్పించాలి. ఎందుకంటే దేవుని వాక్యం చాలా ఖచ్చితంగా చెప్పింది, ఈ ఆజ్ఞలు గనక నువ్వు శిరసావహిస్తే, వాటిని గనక దీపంగా పెట్టుకుంటే, మార్గంగా చేసుకుంటే, నీ బ్రతుకు దినములు ఎన్నడూ నువ్వు కరువు చూడవని చెప్పాడు. అందుకని వాళ్ళకి కమాండ్స్ ఏంటో, ఆ ఆజ్ఞల యొక్క హెచ్చరికలు ఏంటో వాళ్ళకి ఖచ్చితంగా నేర్పించాలి. నంబర్ 5, ద ప్రిన్సిపల్స్ ఆఫ్ లా, ఫెలోషిప్. సహవాస నియమాలు నేర్పించాలి. సహవాస నియమం అంటే ఏంటో తెలుసా? నీ పొరుగు వానికి హాని చేయకూడదు, నీ పొరుగువాడు గనుడుగా ఎంచాలి, నీ పొరుగు వారిని నీ ఎదుట నిర్భయంగా జీవించేలాగా చూసుకోవాలి. ద ఫెలోషిప్ రూల్స్. నీ పొరుగు వారితో నీ సంబంధం ఎలా ఉండాలో అవన్నీ మనం వారికి చక్కగా బోధించాలి. నా అమ్మ, ఆంటీ గారిని మనం ఇలా అనకూడదు, మన పొరుగున ఇలా చేయకూడదు. కొన్నిసార్లు అంటా ఉంటాం, చెత్త ఊడిసేసి అలా తోసేయాలి. అలా తొయ్యొచ్చా? చెప్పాలా? అలా తొయ్యకూడదు, మనమే అవసరమైతే ఆకులు ఎత్తేద్దాం, మనమే పారేద్దాం. మేడ మీద పడిపోయిన మునగాకంతా తుడిసేయడం, పక్కింట్లో పడేయడం. ఏమంటే మీ చెట్టు పడిపోయి ములక్కాయలు మరి తినేతను, మన ములక్కాయలు ఆ ఆకులు తీసుకెళ్లి పప్పులు వేసేతను, అప్పుడు మరి చెత్త కాదా? తప్పు చేయకూడదు, చెప్పాలి వాళ్ళకి. ఇది సహవాస నియమం ఇది అనే విషయం చెప్పాలి. నంబర్ 6, రాజనీతి మరియు లోక పద్ధతి కూడా చెప్పాలి. ద పొలిటికల్ థింగ్స్ ఏంటి, ఈరోజు సమాజంలో జరుగుతున్న పరిస్థితులు ఏంటి? నువ్వే వెళ్ళిపోయి సేసాకి, బిర్యానీ ప్యాకెట్ కి, ఫ్యాన్ కి జై, సైకిల్ కి జై అంటే నీ పిల్లడు ఏం నేర్చుకుంటాడు? వాడికి రాజకీయం ఏంటో, పద్ధతి ఏంటో, క్రమం ఏంటో, రాజనీతి ఏంటో వాళ్ళకి చెప్పాలి. ఏ పార్టీ ఏంటి, సంస్థాగత నిర్ణయాలు ఏంటి, ఎవరి వల్ల ఏ లాభం ఉంటుంది, మనం వి షుడ్ ఎక్స్ప్లెయిన్. ఇంట్లో మాట్లాడుకోవాలి. ఆ విషయాలు మనం బయట ఏం జరుగుతుందో పిల్లలకి తెలియచేయాలి. పద్ధతులు నీ దగ్గర తెలుస్తాయి, టీవీలు వింటావు, వార్తలు వర్తమానాలు వస్తాయి, ఆ డిస్కస్ చేయాలి. అంతేగాని లేకపోతే వాడు కూడా రేపు ఎవడో వస్తాడు, నక్సలైట్ ఉద్యమం బాగుంది అంటాడు, నీ కొడుకెళ్ళి జాయిన్ అవుతాడు. ఎవడో తప్పుడు పద్ధతులు చెప్తాడు, ఆల్ ఖైదాలోకి వెళ్ళి జాయిన్ అవుతున్న పిల్లలు లేరా? ప్రమాదం జరుగుద్ది. వారికి పెంచాలి. ఆఖరిగా జనములు జ్ఞానము, అవగాహనతో వారికి నేర్పించాలి. ద విజ్డమ్ అండ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద పీపుల్. జ్ఞానము, జనముల యొక్క జ్ఞానం. వాళ్ళకి ప్రజల మధ్యలో దైవికమైన పద్ధతులు వారిని నేర్చుకునేటట్లు వారిని సిద్ధపరచటం దేవుని యొక్క నీతి.
ఆఖరిగా ఒక విషయం చెప్పి ముగిస్తాను. సామెతల గ్రంథం 20:11 చెప్తున్న మాట ఒకసారి చూద్దాం. Proverbs 20:11. బాలుడు సైతము తన నడవడి శుద్ధమైనదో కాదో యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేయును. వినగల చెవి చూడగల ఈ రెండును యెహోవా కలుగు చేసినవి. బాలుడు సైతము తన నడవడిక శుద్ధమైందో యథార్థమైందో కాదో చేష్టల వల్ల ఏం చేస్తాడట తెలియచేసేస్తాడు. పిల్లలు చేసేటప్పుడే ఆ పనులు మనకి చెప్తుంటారు. ఆడికి 2.5 సంవత్సరాలు వచ్చే లోపు వాడు చెడ్డోడవుతాడో మంచోడవుతాడో మీకు తెలిసిపోద్ది, చేష్టలు వచ్చేస్తాయి. కానీ 2 years లోపు వాడికి చెప్పాక 6 years లోపు మనం వాళ్ళని కరెక్ట్ చేసి డిసిప్లిన్ చేస్తే వాడిని మార్చేయచ్చు. 6 ఏళ్ల లోపు ఎడమ చెయ్యి వాటం ఉన్నవాడిని కుడి చెయ్యికి తెచ్చేయచ్చు. 6 years లోపు. 2 years లోపే తెలిసిపోద్ది వాడు లెఫ్ట్ హ్యాండ్ వాడతాడా రైట్ హ్యాండ్ వాడతాడా. అప్పుడు ఏం చేయాలి? పనులన్నిటికీ లెఫ్ట్ హ్యాండ్ వాడించాలి, భోజనం మాత్రం రైట్ హ్యాండ్ నేర్పించాలి. కొన్ని పద్ధతులు, రైటింగ్ లెఫ్ట్ హ్యాండ్, ఈటింగ్ రైట్ హ్యాండ్. కొన్ని పనులు అవి వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. బ్రెయిన్ ని మార్చొచ్చు మనం. 2 చేతులతో వాళ్ళకి రైటింగ్ నేర్పించాలి. ఒకేసారి గాంధీ గారు 2 ఉత్తరాలు రాసేవాడు, 2 వేరు ఉత్తరాలు రాసేవాడు, ఇద్దరికి వేరువేరుగా. అది మనం కూడా చేయొచ్చు. బ్రెయిన్ హెమిస్ఫియర్స్ ని మార్చొచ్చు. పిల్లలకి మీరు 2nd year నుంచి వాళ్ళకి రైటింగ్ నేర్పించేటప్పుడే 2 చేతులతో 2 పనులు నేర్పించాలి. వీ షుడ్ మేక్ దమ్ ప్రాక్టీస్ ఫర్ ద సొసైటీ. అప్కమింగ్ పిల్లలు చాలా తెలివి కలిగిన వాళ్ళు అవుతారు. మీకు తెలియకపోతే నేర్చుకోవాలి. అంటే పుస్తకాలు ఉన్నాయి, ఇంటర్నెట్ లో చాలా విషయాలు నేర్పుతున్నారు. అవి తెచ్చుకుని ఆ వీడియో ప్రోగ్రామ్స్ మీరు చూసుకుని మీ పిల్లలకి వాటిని ఎక్సర్సైజ్ చేయించాలి. మీరు కూడా చేయాలి ప్రాక్టీస్. ఆల్జీమర్స్ రాదు, వణుకుడు జబ్బు ఉంటుంది చూసారా, అది రాదు. మీ బ్రెయిన్స్ యాక్టివ్ గా ఉంటాయి అలాంటి పనులు మీరు నేర్పిస్తే. చేయడం నేర్చుకోవాలి. మీకు ఈ పిల్లలు చేష్టలు మార్చేటప్పుడు 5 పనులు మీరు చేయకూడదరా. మీరు నేర్చుకోండి, మీరు ఇతరులకు చెప్పండి. మొట్టమొదటిది, తల్లిదండ్రులు పిల్లల్ని గారాబం చేయకూడదు. గారాబం అంటాం కదా, ఏం చేసినా మనం ఆ గారాబం పర్వాలేదులే, ఏమవ్వదులే, ఇలాగ అన్నావా అది అవుద్దంతే. రెండవది, మీ పిల్లలకి క్రూర ప్రవర్తనను సరిదిద్దాలి. క్రూరమైన పనులు, క్రూరమైన పద్ధతులు. వాడు ఆడుకోవడానికి చాక్ ఇవ్వమంటే ఏం చేయాలి? చాకులు ఇవ్వచ్చా, కత్తులు ఇవ్వచ్చా? చిన్నప్పుడే పిల్లలకి త్వరపడి అని చెప్పిన, దీపావళి వచ్చిందంటే అందరి ఇళ్లలో ఏముంటాయి? టపాసులను తుపాకులను. మా ఊరు మొత్తం కష్టపడి తుపాకులు అమ్మకుండా చేశాను ఈ సంవత్సరం నేను. మా ఊర్లో షావుకారులు ఎవరి షాప్ లో తుపాకీలు లేవు. ముందు వారం ఒక 2 నెలల ముందు కూర్చోబెట్టి మీటింగ్ పెట్టి మీకు వ్యాపారం ఎంత అవుతుందని అడిగి ఆ వ్యాపారం డబ్బులు మీకు వేరే వస్తువులు నేను ఇస్తాను మీరు అమ్మండి అని చెప్పి తుపాకీని ఊర్లోకి తేనవలా. ఒక్కడు దుర్మార్గుడైన తండ్రి కొడుకు టౌన్ నుంచి తెచ్చాడు. ఆడు ఊర్లోకి వచ్చి ఒక్కొక్కడికే డిషావ్ అంటున్నాడు. ఆడు వీడియో తీశాడు. ఒకడు వచ్చి చెప్పాడు, అన్నయ్య తుపాకీ వచ్చింది ఊర్లో కానీ. ఆడి ఇంటికి వెళ్ళిపోయాడు రాత్రి. ఆడిని కూర్చోబెట్టారు. నాన్న మీ ఓడు పోలీసోడు అవుతాడా దొంగోడు అవుతాడా అని అడిగాడు. అదే మనకేం తెలిసిద్దండి అన్నాడు. మరి ఇప్పుడు తుపాకీ ఇప్పుడే ఇచ్చి ఆడు చంపేటప్పుడు ఎలా ఉంటాడో చూడండి. ఆడు ఫేస్ ఎలా పెడతాడు చెప్పండి చంపేటప్పుడు? సంతోషంగా టిష్యూ అంటాడా? ఫేస్ ఎలా మారిపోద్ది? క్రూరంగా. ఏంట్రా రాక్షసత్వం? ఆడి స్వభావం. ఈ ర్యాపిడ్ ఫైరు, ఫ్రీ ఫైరు, ఈ ఫోన్ లో ఆడే గేమ్లన్నీ ఏంటి? తుపాకీతో చంపేటప్పుడు వాడు సప్పుడు చేస్తున్నాడంటే రాక్షస ప్రవృత్తి బయటకు వస్తుంది. అది రానివ్వకూడదు అని చెప్పాను నేను. ఒక్క షావుకారు పెద్ద ఆయన వచ్చి నా భుజమే చేసి, అయ్యా నా వయసు 70, మీరు నడి వయసులో ఉండి ఇంత మా ఊరు గురించి మీరు ఆలోచిస్తున్నారు, నేను అమ్మనేమని సార్ మా కౌంటర్ ఉందని అన్నాడు. మా ఊరు మొత్తం బ్యాన్ చేశాం. ఆ తుపాకీ ఆడి దగ్గర నుంచి పట్టుకెళ్ళిపోయాను రాత్రి. ఇవ్వలేదు. మీ పిల్లలు హంతకులు తయారవకూడదు దేశంలో, అది నా గురి. మా ప్రెసిడెంట్ గారికి చెప్పాను. మా ఊరు సెక్రటరీ వచ్చాడు నా దగ్గరికి. అయ్యగారు ఏంటి సార్ తుపాకులు కూడా అన్నాడు. రా కూర్చోను చెప్పాను. వాడికి ఎక్స్ప్లెయిన్ చేశాను. చేస్తే సార్ ఎంత దూరం ఆలోచిస్తున్నారా మీరు పిల్లల గురించి? అది నా భవిష్యత్ అయ్యా, నా పిల్లలు నా తరం. ఆ సంఘానికి ఆ ప్రదేశంలో నన్ను సేవకుడిగా పెట్టాడు ఆ ఊరిని రక్షించడానికి. అది నా భారం. నా పిల్లల నుంచి పలానా ఊరిలో నుంచి పలానా వాడు ఒక హంతకుడు వెళ్ళాడు అని అంటే ఊరికి చెడిపోయారు కదా. మీరు ఇలాంటి చిన్నప్పటి నుంచి ఇలాంటి పనులు చేయడం వల్లే కదా నేను చేయను ఇలాంటి పనులను. మా సెక్రటరీ అయితే కలెక్టర్ గారికి చెప్పాడు, పలానా పాస్టర్ గారు ఇలా చేశాడండి అని. కలెక్టర్ గారు ఫోన్ చేశాడు, అయ్యా ఏంటి తుపాకీ ఉద్యమం ఏంటన్నాడు. తుపాకీ రహిత ఉద్యమం. మా పిల్లలందరికీ ఇజులు కొనిచ్చాను. ఏళ్ళు పొరపాటున ఎవడైనా ఒక్క పోసాడా ఆడి దగ్గర 10 మంది పిల్లలు వచ్చి ఇజిలేస్తాడు. ఇంకా ఆడు జిప్పు సగం వేసి పడుకో. పొరపాటున ఎక్కడైనా మగ్గి కడ్రాయర్ వేసాడు అనుకోండి, అంతే విజిల్ వేయడమే.
చెత్త ఎవడైనా ఊడ్చి తీసుకొచ్చి రోడ్డు మీద వేసాడా విజిల్స్, ఇంకేం లేదు. మా ఊరంతా అద్దంలో తయారైపోయిందండి. ప్రెసిడెంట్ లేదు, గడిగుడ్డు లేదు. నేనేమన్నా వైఎస్ఆర్సీపీయా టీడీపీయా? యేసుప్రభు, జై యేసుప్రభు. అంతే. పిల్లలకి నేర్పించాల్సిన పద్ధతి సమాజం విషయంలో మన బాధ్యత ఉంది, చేశానంటే. మా ఊరంతా మొత్తం తుపాకీలు లేవు. ఆ తర్వాత వచ్చి చెప్పారు, సార్ దీపావళి చేశాం కానీ ఈసారి మాకు తృప్తిని ఇచ్చింది సార్ మా పండుగను. కరెక్ట్, చేసుకో, నేను కాదను. డబ్బులు ఎక్కువైనా తగలట్టు, కానీ నీతిగా తగలబెట్టు. పిల్లలకి ఆ క్రూరత్వం నేర్పకూడదు, వాటిని పద్ధతులు నేర్పించాలి. తర్వాత లేకపోతే చిన్నపిల్లలు క్రికెట్ ఆడుకుంటూ బ్యాట్లతో కొట్టి చంపేయటం, మార్కులు రాలేదని పెన్సిల్తో కొట్టి చంపేశాడు చెన్నైలో 6వ తరగతి పిల్లోడు, 8వ తరగతి పిల్లోడిని. ఏంటి ఇవన్నీ? మనం నేర్పించాలి, జాగ్రత్తగా ఉండండి. నెంబర్ 3, ఎట్టి పరిస్థితుల్లోనూ చెడ్డ పనులకు వారిని ప్రోత్సహించకూడదు. రాంగ్ ఇస్ రాంగ్, సిన్ ఇస్ సిన్. తప్పు తప్పే, ఇది చెడ్డది, చేయొద్దు. ఇలాంటివి మనం చేయకూడదని నేర్పించాలి. నెంబర్ 4, లోకానుసారమైన పనులకు వారికి ఆసక్తిని తగ్గించాలి. వరల్డ్లీ థింగ్స్, లోకానుసారమైన విషయాల్లో వాళ్ళు చాలా ఆసక్తి కలిగి ఉంటారు. వాటిని ఆపాలి, వాటిని తగ్గించాలి. ఇది కాదు, ఇది మంచి, ఇది. మా పిల్లలకి ఏం చేస్తుంది తెలుసా? తెల్లారే అందరిని పిలిచి, మీ అందరికి ఒక మంచి బలమైన పని నేర్పిస్తాను, ఎక్సర్సైజ్ నేర్పిస్తాను, కండ్లు పెరిగిపోతాయి అన్నాడు. మొత్తం 20 మంది వచ్చారు. 10 మంది మా చచ్చోళ్ళు, 10 మంది బయటోళ్ళు. వాళ్ళందరికీ ఒక పెద్ద కర్రలు ఇచ్చి కాలువలు తీయించాను పొద్దున్నెళ్ళి. నేను తీస్తున్నాను, ఆయనకాత ఒక్కొక్కటి తీస్తున్నాడు. ఒకటి చూడే, ఏట్రా ఈ పనే అన్నాడు. ఒక 10 నిమిషాల తర్వాత వాళ్ళందరికీ మంచి హోటల్లో టిఫిన్ ఇప్పిస్తాను, తీయరా అన్నాడు. మొత్తం తీస్తున్నారు. ఊరోళ్ళందరూ వచ్చారు. మా ఊరు పిల్లలైనా కాలువలు తీస్తున్నారు, మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు కదా అన్నాడు. ఆడెవడో వస్తాడని దోవలు పుట్టించుకుంటావా? పదండి, ఏమవుదు, పదండి అన్నాడు. ఈ 10 మంది చేయడం చూసి మళ్ళీ ఒక 10 మంది వచ్చారు కర్ణాటకకు. ఒక్కొక్క ఇంట్లో నుంచి ఒక్కొక్క బోరుగు ఆడ తీసేది పట్టుకొచ్చారు. ఊరంతా తెల్లరిపాటు శుభ్రం అయిపోయాయి. 8 గంటలకల్లా కంప్లీట్ అయిపోయింది. రే పదండి రా, బోరింగ్ దగ్గర తీసుకెళ్ళాం. అందరికీ కాళ్ళు చేతులు కడిగించాం. ఇంటికి వెళ్ళి స్నానం చేయండి రా, పలానా దగ్గర టిఫిన్ తిన్నారు రండి అన్న. అందరికీ టిఫిన్ ఇప్పించారు. మొత్తం 70 మంది పిల్లలు వచ్చారు. ఆడపిల్లలు, మగ పిల్లలు అందరూ చక్కగా టిఫిన్ తిన్నారు. స్కూల్కి వెళ్ళిపోతారు అన్న. అందరూ వెళ్ళిపోయారు. ఊరోళ్ళు అందరూ రోడ్డు మీద వెళ్తుంటే, సార్ నమస్కారం అంటున్నారు. నాకు ఎందుకు వచ్చిందా గౌరవం? వాళ్ళ పిల్లడితో పనిచేసినందుక కాదు. నీ సమాజ శ్రేయస్సు, ఒక సేవకుడిగా నీ బాధ్యత. ఎంతసేపు రండి, ఇయ్యండి, ఇవ్వలేదండి, మీరు చెప్పించండి, ఎక్కడే సరిపోతుంది సేవకుడికి. ఊరు సమాజం గురించి ఎప్పుడు బాగుపడతావు? అలా గనక నువ్వు చేస్తుంటే నీ చర్చ ఎందుకు పాల్గొడతారండి? సౌండ్లు పెట్టి ఇబ్బంది పెట్టకపోతే సమాజాన్ని మేలుకరమైన పని చేయి, అది నేర్పించు. అది నీ పిల్లలకు నువ్వు చేయాల్సిన బాధ్యత. అది సేవకుడిగా, అది సేవకుడికి మాత్రమే చెల్లుద్ది. స్కూల్ చేయలేని పని, ఇల్లు చేయలేని పని సేవకుడు చేయగలడు. నీ పిల్లల్ని ఎరగతులు వస్తారు, నేర్పించాలి. సంఘ పెద్దలు ఆలోచించాలి. ఆఖరిగా అజ్ఞాన సంగతులను వారికి వివేచనగా బోధించడం నేర్పించాలి. అజ్ఞానం అంటే ఏంటి? కూడా చెప్పాడు వచ్చి, సార్ పామంట సూర్యుని మింగిసిందంట. అంటే ఏంటి? గ్రహణం అంట. నేను పాము సూర్యుడిని మింగేయడం ఎక్కడ చదివేవరా? అది ఎక్కడ చదవలేదండి. దా నీకు అదేంటో చూపిస్తాను రా. ఇది అజ్ఞానం, ఇది జ్ఞానం. ఇది తప్పు. ఇది భూమి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుద్ది. దానికి ఉపగ్రహాలు ఉంటాయి. గ్రహానికి మధ్యలో ఇలా అడ్డొస్తే ఇలా జరుగుద్ది. We should teach them. ఇది నేర్పించకపోతే, ఈ అజ్ఞాన సంగతులు నేర్పించకపోతే లోకము పాపంలోనికి వెళ్ళటానికి సంఘమే కారణమవుతుంది. తప్పులు జరుగుతాయి, పండుగలు వస్తున్నాయి, పరిస్థితులు వస్తున్నాయి. వాళ్ళు ఎందుకు చేస్తున్నారని అడుగుతారు. యూ షుడ్ ఎక్స్ప్లెయిన్ దెమ్, టీచ్ దెమ్. బాలుడు నడవలసిన త్రోవను మన దగ్గర ఉంది. వారికి జ్ఞానోపదేశం మన దగ్గర ఉంది. వాడు చెడులోకి పోకుండా పెంచాల్సిన బాధ్యత మన దగ్గర ఉంది. ఏమండి, ఈ విషయాలన్నీ మీకు అన్ని చిన్నప్పుడు తెలుసు కదూ? నేను చెప్పినవన్నీ మీకు చిన్నప్పటి నుంచి తెలుసు కదూ? దేవుని సంగతులు బైబిల్లో దాచబడి ఉన్నాయి. వీటిని మనకి బోధించుకోవటానికి సమయం లేక, చెప్పుకోవటానికి ఆలోచన లేక, లోక సంగతుల గురించి ఆలోచిస్తూ దైవికమైన పరిపూర్ణమైన సమాజాన్ని మనం తేలేకపోతున్నాం. మరి ఈ సందర్భంగా మనం అర్థం చేసుకుందాం. దేవుని సంగతులకు తగినట్లుగా మన పిల్లల్ని పెంచుకుంటూ, దేవుని వాక్యంతో వారిని సిద్ధపరచుకుంటూ, సమాజానికి ఉపయోగపడే పనికి తగినట్లుగా వారిని తయారు చేస్తూ, దేశానికి ఉపయోగపడేలాగా, దేవునికి ఉపయోగపడేలాగా, ప్రపంచంలో దేవుని రాజ్యానికి ఉపయోగపడేలాగా వారిని సిద్ధపరచాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మనది. చేద్దామా? అలా మన పిల్లలకి మార్గదర్శకులైనట్టు తల్లిదండ్రులుగా మనం నిలబడదామా? ప్రార్థన చేద్దాం, ప్రభు సహాయం అడుగుదాం.
ఇంతవరకు కూడా దైవజనులు చాలా విలువైన మాటలు, చాలా అద్భుతమైన వర్తమానం, మరి క్రమశిక్షణ గురించి దైవజనులు బిడ్డలను ఏ విధంగా పెంచాలో చాలా క్లియర్గా దైవజనులు మనతో మాట్లాడారు. మరి జనార్దన్ గారు ప్రభు వారి పట్ల చేసిన యొక్క